అప్లోడ్ చేశాను. ఆ, ఇక్కడ నుంచి చెయ్యాలి. ఆహా, రావు చేసి పెట్టి అప్పుడు అన్ని అప్లోడ్ చేసి పెట్టావు ప్రోడక్ట్ పెద్దగా ఉన్నాయనా? స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. స్ప్లిట్ చేయండి. చేస్తా. ఆ, చేసి పెట్టి ఆ, ఇది ఇప్పుడు 2 3 రోజులు మనం చేసాం. అదేలేండి. ఆ, వాళ్ళకి ఆ రావు గారు వాళ్ళకి, రావు గారు వాళ్ళకి చెప్పింది వేరే పద్ధతిలో చెప్పాను. అన్నప్పుడు అవునా? నేను అప్లోడ్ చేశాను. మళ్ళీ ఆయనకి నాకు మళ్ళీ గ్యాప్ వచ్చింది. వచ్చింది. అదే 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 అదే. మిగతా చెయ్యాలి. స్ప్లిట్ చేసి సరే అని ఇంకా అవలేదా? పాపం వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ తెలియదు కదా తల్లి, అదే అట నేర్చుకున్నారు వాళ్ళు. మీకు కొంచెం డీప్ గా చెప్పా, కొంచెం డెప్త్ లో చెప్పాను. ఏదో సంకీర్తన చెప్పాలి. వాళ్ళ మీకు అలా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రష్మిక వాళ్ళకి చెప్తాను. రష్మిక వాళ్ళకి శ్రీ సూక్తం ఇప్పుడే అయ్యింది. సరస్వతి సూక్తం కంప్లీట్ అయ్యింది. శ్రీ సూక్తం అయ్యింది, ఇదయింది మంత్రం. ఇప్పుడు అర్థం వ్యాఖ్యానంలోకి వెళ్తాం. రేపు సాయంత్రం ఆవిడ సాయంత్రం 7ంటికి వస్తాను. మార్నింగ్ 10 కుదరదంట. 1 to 1 సెషన్. రేపు ఈవినింగ్ 7కి వస్తాను. ప్రేయర్ ప్రేయర్ తర్వాత అందుకే చెప్పా 7 అని. వెరీ గుడ్. అంతే మనకి ఈ 9 లోపు అయిపోతుంది. అయిపోతుంది. అవును. అయితే అక్కడ ఇక్కడ పక్కన మా అన్న ఉన్నారు కదా, ఆయన కూడా మీతో 1 to 1 కావాలన్నారు. ఏమమ్మా? ఎప్పుడు 4ంటికి రాము. 4 కుదిరిద్దట. పగలల్లో వర్క్ ఉంటుందట. 4 to కొంచెం 5 ఉన్నాయి ఇంట్లో మాట్లాడతాను. అలాగే అలాగే అమ్మా. ఈవినింగ్ 4కి రాము. 4కి రమ్మండి, అది బెటర్.
జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. ఎక్కడున్నాం మనం? నేను మర్చిపోయా ఎక్కడున్నాను. సంకీర్తన అయితే వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నా బంగారం. అవును, మీ ఊరు వచ్చా కదా. అవును. ఎలా ఉందమ్మా? జెట్ లాగ్ అంతా క్లియర్ అయిపోయిందమ్మా? పర్వాలేదు. ఇంకా ఇంకొక రోజు పట్టుద్దేమోరా తల్లి. మధ్యాహ్నం నిద్ర వచ్చేస్తుంది. కొంచెం భయపడుతుందేమో మరి. కొంచెం అంటే ఒక 2-3 ఇయర్స్ ఏం తెలియలా, ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. అవును. మేబీ అంటే అలాగా సడన్ గా ఇది కావటం కూడా తీసుకోలేం కదా, కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఆ అది ఎప్పుడన్నా ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళే వాళ్ళకి ఏమైనా అలవాటు అవుద్దేమో మరి. అవును. అమ్మగారు రాగానే నాట్స్ ఈవెంట్ అయింది కదా అమ్మగారు, మీకు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా అవ్వలేదు మీకు. ఓ అదంటారా? వచ్చేక ఒక్క రోజు మీరు రెస్ట్ టైం కి సెట్ అయ్యేటట్టు రెస్ట్ తీసేసుకుంటే కొంచెం ఈజీగా సెట్ అవుతుంది. ఆహా, అది ప్రతి సంవత్సరం అట్టగే అవుతుంది అమ్ములు. జనరల్ గా అమ్మా ఫ్లైట్ లో ఉన్నప్పుడు మనం యుఎస్ టైమింగ్ ఫాలో అవుతూ ఆ స్లీప్ ప్యాటర్న్ కానీ అక్కడ మనము జర్నీలోనే చేస్తే మనకు వచ్చిన వెంటనే అది సెట్ అయిపోతుంది. ఏందో అమలు, అది మాకు తెలియట్లేదు అమలు. అంత గజిబిజి గందరగోళంగా ఉంటది. కాసేపు ఒక కునుకిట్ట తీద్దాం అని అనుకుంటున్నాం అనుకోండి, అమ్మాయి లేపి ఫుడ్ పెడతానంటది. అదే అదో పెద్ద నరకం నాకు. అవును, లేపి లేపి చూస్తారు వాళ్ళు. వాళ్ళ టైం వాళ్ళు ఫాలో అయిపోతారు అమ్మగారు. అక్కడే ఒకలాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఇట్లాగా కొనుక్కు తీయడానికి ఉండదు కదా, కళ్ళు నొప్పులు చేస్తున్నాయి. అదొక రకంగా అంటే అది ఆ ప్యాటర్న్ తెలిసిన వాళ్ళు అయితే బాగానే సెట్ అయిపోతారేమో. మాలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, కానీ అంటే అంతకు మునుపు అంత కష్టంగా లేదు. ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా కొంచెం ఇబ్బంది పడ్డా. అంతకుముందు బానే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం అట్లాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏదో మేనేజ్ చేసేస్తున్నాము. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు రే తల్లి. మనం కందువ మీనిచ్చ కళ్యాణం సెకండ్ చరణం చెప్పుకున్నామా? మధ్యమ శృతి. కందువ మీనిచ్చ కళ్యాణమునకు అందములాయను అదననివి, అందములాయను అదననివి, అందములాయను అదననివి. పల్లవి. ఓకే, చరణం కూడా నేను పాడేసిన తర్వాత అంటే సరే ఒక్కసారి ఫస్ట్ చరణం చెప్తాను, మళ్ళీ సెకండ్ చరణం చెప్తాను. సెకండ్ చరణం పాడి మీరు థర్డ్ చరణంకి వెళ్ళిపోదాం, అప్పుడు సంకీర్తన కంప్లీట్ అయిపోద్ది అమ్మా.
కలువల సీసలు కలికి నీకును సొలవక చూచేటి చూపులివి. కలువల సీసలు కలికి నీకును సొలవక చూచేటి చూపులివి. చిలుకుల మొల్లల సీసలు మీలో చిలుకుల మొల్లల సీసలు మీలో ముసి ముసి నవ్వులివి. నలుగడ ముసి ముసి నవ్వులివి. ఇంకొకసారి అనాలి. అంతే. కందువ మీనిచ్చ కళ్యాణమునకు అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. గుడ్. తర్వాత తామరనా? తామర సీసలు తలకొని మీకును మోము మోమురయు ముద్దులివి. తామర సీసలు తలకొని మీకును మోము మోమురయు ముద్దులివి. సేమంతి సీసలు చెలియకు మీకును సేమంతి సీసలు చెలియకు మీకును చేమిరి గోళ్ళ చెనకులివి. చేమిరి గోళ్ళ చెనకులివి. చేమిరి గోళ్ళ చెనకులివి. కాదా తల్లి విశ్వమ్మ? అమ్మగారు నీకును అమ్మగారు మీకును. నా దగ్గర టెక్స్ట్ లేదు. నీకుననుందా? మీకునను అంటే నేనేమైనా తప్పు రాసుకున్నానని. అదేలేండి అదేలేండి. ఆ, రాసాం. నేనైతే మీకు తామర శేషలు తలకొనే మీకును 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 ఉంది. అక్కడ మీకును. మీకును ఉంది. థర్డ్ ఆ, లైన్ ఆ. లో సేమంతి సేసలు చెలియకు నీకును నీకును. రాసుకున్నానండి. నేను రైట్. అక్కడ అట్టే ఆ, అలాగే అది రాసుకున్నాను. కరెక్ట్ అది కరెక్ట్. లాస్ట్ లో నీకును నీకును కరెక్టే శిల్పమ్మ. కరెక్ట్. ఓకే. అంతే అంతే. పైన పైన మీకును తర్వాత నీకును. ఓకే. ఆ అంతే ఏమ్మా. థర్డ్ చరణం చూద్దామా మరి. థర్డ్ చరణం ఏంటిది? సంపెంగ సేసలు. సంపెంగ సీసలు సంపెంగ సీసలు సమరతి మీకును. ఆ, ఎవరు?
చెప్పదా మీ తల్లి? సో మీకును లేదమ్మా. అక్కడ సంపెంగ సేసలు, సమరతి అంతే రాసుకున్నాము. తర్వాత ముంపుల, అయ్యో ఊర్పుల, మూకలివి అని ఉంది. కాదమ్మా. కాదు కాదు కాదు. సంపంగ శేషలు సమరతి మీకును అంతే. మీకును మీకును ఇక్కడ మీకును రాసుకున్నాను. ఓహ్! నేను అంతే మిస్ అంతే. అయ్యాను. మిస్ అయ్యావు తల్లి. సంపంగి శేషలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి అంతే. సంపంగి శేషలు సమరతి మీకు ముంపుల ఊర్పుల మూకలివి అది. ఇంపుల శ్రీ వెంకటేశ చెలిగలసి శ్రీ వెంకటేశ చెలిగలసి నిచనవులివి సంపద తేలితి చనవులివి పద తేలితి చనవులివి సంపద తేలితి చనవులివి మళ్ళా చరణం చూడండి. ఏంటది? సంపంగి శేషలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి సంపంగి శేషలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి ఇంపుల శ్రీ వెంకటేశ చెలిగలసి నిచనవులివి ఇంపుల శ్రీ వెంకటేశ చెలిగలసి సంపద తేలితి చనవులివి సంపద తేలితి చనవులివి సంపద తేలితి చనవులివి కందువ మీరిచ్చ కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి లాస్ట్ చరణం రికార్డ్ చేద్దాం. అమ్మ ఒక చిన్న చిన్న డౌట్ ఇక్కడ సంపద దేలిటినా తేలిటినా అమ్మ? సంపద సంపద దేలితి 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 దా 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 దే అంటే దేలితి అంటే తేలితి అన్నమాట. అది
తేలితి అన్న తేలితి మీనింగ్ అయితే అనొచ్చు అనొచ్చు. ఓకే, ఓకే. సంపద తేలితి అనొచ్చు. రెండు కూడా అనొచ్చు. ఓకే. అనొచ్చు. సంధి కలిపితే దేలితి, ఓకే. సంధి విడగొడితే తేలితి. ఓకే అమ్మా. సంపెంగ సీసలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి. సంపెంగ సీసలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి. ఇంపుల శ్రీ వెంకటేశ చెలి కలసి, ఇంపుల శ్రీ వెంకటేశ చెలి కలసి, సంపద తేలితి చనవులివి. సంపద తేలితి చనవులివి. సంపద తేలితి చనవులివి. కందువ మీనిచ్చ కళ్యాణమునకు అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. అలా ఎండ్ చేసుకోవటం. ఇంకా మనం ఎక్కడున్నాం? మంత్రం దగ్గరమా? ఏ మంత్రంలో ఉన్నాము? నాకు జ్ఞాపకం రావడం. కంప్లీట్ చేశానా, కంప్లీట్ చేయలేదా తెలియట్లా. 4th అయినట్టు. సరస్వతి సూక్తం 4th. 4th మంత్రం స్టార్ట్ చేశానమ్మా. స్టార్ట్ చేశారమ్మ. స్టార్ట్ చేశారు. జూన్ 24th అమ్మగారు. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి దీనాం అవిత్రియవతు. మీకు తాత్పర్యం చెప్పా, తాత్పర్యం చెప్పారు. అంతే కదా? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఇంగ్లీష్ లో అర్థం రాసుకున్నాం మనం. మే ద ఫ్లో ఆఫ్ ద వర్డ్ whose speed and assimilation is immeasurable preside over our wills and protect us through and through. అది రాసుకున్నాం. దాని ఫ్లోని అంటే సరస్వతి యొక్క వేగాన్ని, అందుకే కదా మనం వేగవంతములైన వాక్కులు అని చెప్పుకున్నాం. అక్కడ ఏమన్నా వేగవంతములైన ప్రవాహము గలది అగు సరస్వతి మా బుద్ధులను పరిపాలించునుగాక కదా అని చెప్పుకు, తన ప్రవాహం తన వేగంతో మమ్మల్ని కాపాడుగాక. ఎందుకని? మనకి ఎంత ఫాస్ట్గా ఎంత డీప్గా అర్థమైతే మనం ఆమెలో ఉంటూ ఉంటాం, లేకపోతే మనం దెబ్బలాడుకుంటూ ఉంటాం. అంటే సరస్వతి యొక్క ప్రవాహము మన లోపల నాలెడ్జ్గా కాకుండా అప్లై చేస్తే అది జ్ఞానంగా పరిణమించినప్పుడు మనం we don't have any quarrels with anybody. సో ఆ ఫ్లో ఎలా ఉండాలి? ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్. దానిని కొలవటానికి లేదు కదా. ఒక నదీ ప్రవాహాన్ని మనం చూసినప్పుడు దాని స్పీడ్ని ఏమన్నా కొలవగలమా? అది చూస్తూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ చూస్తున్నప్పుడు అంతా కూడా అదే వాటర్ లాగా అనిపిస్తుంది. కానీ వాటర్ ఈస్ ఫ్లోయింగ్, అదే వాటర్ కాదు. నేను వెళ్తాను, మునుగుతాను, తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి మునుగుతారు, అదే వాటరా? అదే వాటర్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. అది ఏ జ్ఞానం అంటే జ్ఞానాన్ని పట్టుకోవడం అత్యంత కష్టతరమైనది. తెలిసినట్లే ఉంటుంది, అర్థమైనట్లే ఉంటుంది, అది వస్తుంది పోతూ ఉంటుంది కదా. అర్థమైపోయింది అంటాం చూసారా మనం, అందుకే అలా అంటాం, అర్థమైపోయింది అది. అందుకని ద ఫ్లో ఆఫ్ ద వర్డ్, ఎవ్రీ రివర్ ఈస్ సీన్ యాజ్ సరస్వతి బికాస్ ఇట్స్ ఆఫ్ ఇట్స్ విజిబుల్ ఫ్లో అండ్ స్పీడ్. సంస్కృతంలో వాజినీవతి, ఆ ఫ్లోని ఏమన్నాము? వాజినీవతి అని చెప్పుకున్నాం. సో ఎవ్రీ సీకర్ desires to establish in us, that is the potential of the word that enables us to be anywhere at will.
సంకల్పంగా అది మనకు తొయ్యాలి. మనం మాట్లాడే సరస్వతి ఎప్పుడు కూడా ఎలాంటి సంకల్పంతో ఉండాలి, దాని అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే అవేర్నెస్ లో ఉండడమే కదా. సో ది అల్టిమేట్ అవేర్నెస్ హ్యాస్ నో డిస్టెన్స్ అండ్ టైం. మనం ఈ వాక్కులను టైమ్లెస్ గాను డిస్టెన్స్ లెస్ గాను చూడగలగాలి. అలాగే ఇది దగ్గర, ఇది దూరం అనేది కూడా ఉండకూడదు కదా. కొన్ని వాక్యాలు మనకు బాగా నచ్చుతాయి, కొన్ని వాక్యాలు నచ్చవు. కొన్ని చోట్ల ఉంటే అది అది మంచి టైం అనుకుంటాం, కొన్ని చోట్ల వెళ్తే అబ్బే ఇది బ్యాడ్ టైం అండి అంటాం. ఒక సీకర్కి అవేవి ఉండవు. ఒక నాలెడ్జ్ని ఎక్వైర్ చేసి అప్లికేషన్లో పెట్టడానికి, ఆ వెలుగును చూడటానికి సరస్వతిని ఇక అట్లా చూసే అవకాశమే లేదు. ఇంకా వాడికి అవి ఏవి ఉండవు. ఏముండవు? కాలం ఉండదు, చోటు ఉండదు. ఏమండి? మళ్ళా అది దగ్గర దూరం అనే భావము ఉండదు. అన్ని దగ్గరే, అన్ని దూరమే. ఎప్పటికప్పుడు అది మనల్ని ఎప్పుడు మ్యానిపులేట్ చేయదు. సరస్వతి యొక్క వేగము మనల్ని ఎన్నడూ ఎక్కడ మ్యానిపులేట్ చేయదు. అది శుద్ధమైన ప్రవాహము అని అర్థమవుతూ ఉంటది మనకి. దాంట్లో మనం ఎప్పుడు మునిగి ఉండాలి. అందుకనే అక్కడ వేగవంతములైనటువంటి ఫ్లో, దాన్ని పట్టుకోలేము అని చెప్పడానికి, జ్ఞానాన్ని మనం పట్టుకోలేమని చెప్పడానికి మొట్టమొదట మనం అర్థం కావట్లేదు కాబట్టి. ఎప్పుడైతే సరస్వతిని పట్టుకున్నామో మనకు అది అర్థం అవటం మొదలు అయినప్పుడు, అది ప్రారంభం అయినప్పుడు మనకున్నదా కాలము చోటు, ఇది దగ్గర ఇది దూరం అని ఉన్నదా? ఏది లేదు. అంటే దెర్ ఈస్ నో కండిషన్ అట్ ఆల్. ఇప్పుడు మనం ఒక కండిషన్తో పనిచేస్తాం. ఎప్పుడైతే వాక్కు తెలిసిందో మనకి, సరస్వతి అంటే విజ్డమ్, జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో మనకి ఇవేవి ఉండవు. కాలము లేదని తెలుస్తుంది, చోటు లేదని తెలుస్తుంది, ఇది దగ్గర ఇది దూరం అని లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏ ఉండవు. వై? బికాస్ ఆల్ అవర్ లైఫ్ స్పాన్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మనకి ఇది ఇష్టం, ఇది ఇష్టం కాదు అనే వాటి మీదే వెళ్తుంది. అక్కడ మనకి కాలము చోటు కనబడుతుంది. ఇది నాకు ఇష్టము అన్నావంటే ఆ కాలంలో నువ్వు ఉన్నట్టేగా. ఇది నాకు ఇష్టం లేదు అన్నావు అనుకో, ఆ కాలంలో నువ్వు లేనట్లేగా. సో ఇవి ఏవి ఉండవన్నమాట. సో ఇవన్నీ మన తాలూకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, సౌకర్యాలు. ఏర్పాటు చేసుకోకుండా ఉండడం కంటే ఏర్పాటు చేసుకుంటే ఏదో సుఖంగా ఉందని కదా మన ఉద్దేశం. అలా ఏర్పాటు చేసుకుని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే జ్ఞానం మనలో ప్రదీపనం అయ్యిందో, ఉద్దీపనం అయ్యిందో, మనకి ఆ లివ్ అన్న సంగతి తెలుస్తూ ఉంటుంది. అందుకని అక్కడ ఆ అవేర్నెస్ లో మనం ఉండడానికి చాలా అవకాశం ఉంది. సో ఇట్ హ్యాస్ నెయిదర్ పాస్ట్ నార్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైమ్. It is all comprehensive and all assimilative. It is here, there, and everywhere. It was, is, and will be. It was, it is, and it will be. It is the one permeated beingness for eternity. మనల్ని ఆ జ్ఞానంలోకి తీసుకెళ్తున్నప్పుడు we will try to know some kind of beings ఏదో ఉంది అక్కడ. మనం బీనెస్ అంటే ఏంటి? చుక్క. బీయింగ్ ఈజ్ ఆన్ ది సర్కంఫరెన్స్. బీనెస్ ఈజ్ ది డాట్. వాడు కాన్షియస్. ఆ ఎటర్నిటీని గురించి ఆ బీనెస్ లో ఉండడానికి తెలుస్తుంది. సచ్ ఇస్ ద వర్డ్ స్పీడ్ అండ్ ది అసిమిలేషన్. దాని యొక్క వేగము, దానిని మనం అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకునేటువంటి పద్ధతి. సో ఇట్ ఈస్ టూ అబ్స్ట్రాక్ట్.
ఇట్ ఇస్ టూ అబ్స్ట్రాక్ట్, అంటే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. టు కాంప్రిహెండ్ until our ability to assimilate the potential of the word improves. మనలో సరస్వతి యొక్క వాగ్వేగం అంటామే, ఆ వాగ్వేగం అర్థం చేసుకునేటువంటి, ప్రాసెస్ చేసేటువంటి, అసిమిలేట్ చేసేటువంటి, డైజెస్ట్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం పెరుగుతుంది చూడండి. అప్పుడు దాని యొక్క స్పీడ్ మనకి అర్థం అవటం ప్రారంభం అవుద్ది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుంది మనకి? ఆ వర్డ్కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ చెప్తుంది. అంటే ది ఎబిలిటీ టు అసిమిలేట్ ఒకటి చెప్తుంది. వెన్ ద ఎబిలిటీ టు అసిమిలేట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ అల్టిమేట్ వి రెసిస్ట్ అండ్ స్లీప్ ఈస్ ది రిజల్ట్. మనకు అది విని 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 ఏమవుద్ది, అది డైజెస్ట్ కాక నిద్ర వస్తాం. సరస్వతి అర్థం కానప్పుడు ఏమవుతుంది, అది డైజెస్ట్ అవ్వదు. అందువల్ల ఏమొస్తుంది, ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది. మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కదా మీకు అప్పుడప్పుడు. అది ఎందుకు జరుగుతుంది అని అంటే 9 అయింది కాబట్టో 9:30 అయిందో కాబట్టి కాదు, అది అర్థం కాక, డైజెస్ట్ కాక. అయితే ఒక గొప్ప జరుగుతూ ఉంటుంది ఆ ప్లేన్లో. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కడో తెలియని ఒక రిలాక్సేషన్ వస్తుంది. దట్ ఈస్ వేర్ యు ఫాల్ ఇన్ టు స్లీప్. ఇప్పుడు అమ్మ పాట పాడింది అనుకోండి, ఆవిడకేం సంగీతం వచ్చండి, రాదు. కానీ ఆవిడ పాడితే ఏంటో పరమానందంగా ఉంటే నిద్రపోతాం. వర్డ్కున్న బలం అది. శబ్దం కదా అది, వర్డ్ అంటే శబ్దం కదా. ఆ శబ్దం అలా చేస్తూ ఉంటే, రిథమిక్గా చేస్తూ ఉంటే ఇంకా తొందరగా వస్తుంది నిద్ర. అది డైజెస్ట్ చేసుకునే సందర్భంలో మనకి తప్పకుండా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో కూడా చూసాం అనుకోండి, మీకు అన్నం తిన్న తర్వాత ఒక 15 గంట 20 నిమిషాల తర్వాత నిద్ర వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది? అక్కడ లోపలది డైజెస్ట్ అవుతా ఉంది. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుద్ది, మీ రక్త ప్రసరణ బ్రెయిన్కి పోదు, అంత పొట్ట మీద పడుతుంది అనమాట. పొట్ట ఎక్కువ తీసుకుంటుంది అది డైజెస్ట్ చేసుకోవటానికి. పంపింగ్ అంతా కూడా హార్ట్ కంటే కూడా పొట్ట ఎక్కువగా దాన్ని డైజెస్ట్ చేయడానికి పని ఎక్కువ పెడుతుంది అక్కడ. అప్పుడు నార్మల్గా ఏమవుతుంది, మరి మైండ్ పని చేయట్లేదుగా, మైండ్ స్లో అయిపోతుందిగా, అప్పుడు డ్రౌజీగా ఉండి నిద్ర వస్తుంది. మరి సైంటిఫిక్గా చూసినా అంతే. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప వేద ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి విషయము కూడా సైంటిఫిక్ గానే ఉంటది, సైంటిఫిక్ గా నిరూపణ చేస్తుంది. అంత గొప్పది చూడండి. ఇప్పుడు మనం పదం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ సైన్స్ లోపల ఏం జరుగుతూ ఉంటుందో మన పొట్టలో, అదే మనకు వేదం కూడా చెప్తుంది. అది ఒక క్రొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇట్లాంటి మాటలు వినలేదుగా. ఏ సినిమాయో ఏ పొలిటిక్సో విన్నాం. ఎట్లా అర్థం అవుతుంది ఇది? మెల్లగా దీని మీద పెట్టాలి ఫోకస్. అందుకని ఏమన్నారు, దీని తాలూకు ఎసిమిలేషన్ మనకి కంప్లీట్ కావాలి అని చెప్తున్నారు. సో వన్స్ అవర్ ఎసిమిలేషన్ ఈస్ కంప్లీట్, వి స్టాప్ స్లీపింగ్. మనకి నిద్ర రాదు. మొట్టమొదటి ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మంచి గుర్రు పెట్టి నిద్రపోతాం. ట్రై చేయండి. అలా చేయగా 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 నిద్ర అంటూ ఏంటో తెలియదు మీకు, నిద్ర రావటం అనేది తెలియదు. ఏం జరిగిందంటారు అక్కడ? మిరాకిల్. మీరు మెడిటేషన్ చేస్తుంటే అంత పూర్వం ఏమో గుర్రు పెట్టి నిద్రపోయేవాళ్ళు, ఇప్పుడు నిద్ర రావట్లా. ఎందుకని? మీరు పొందాలనుకునేటువంటి స్టేట్కి మీరు ఫిట్నెస్ని తెచ్చుకున్నారు. మీరు ఆ ధ్యానంలో ఆ వెలుగును చూడాలనే తాపత్రయం పెడుతున్నారు కదా, దాని తాలూకు అసిమిలేషన్ మీరు చేసుకుని ఉన్నారు. అప్పుడేమవుతుంది, మీకు దాని మీద ఒక ఫిట్నెస్ వచ్చింది, నిద్ర రాలా. ఏమా శిల్పమ్మ? బెటర్ కంట్రోల్ ఆఫ్ మైండ్ అంటారు అందరూ. అంతే అంతే.
అంటే మన తాలూకు ఆమ్, ఆలోచన క్రమం ఇంకొంచెం హయ్యర్ స్టేట్ లో ఏదో నడుస్తుంది. ఇక్కడ నిద్రపోకూడదు అని తెలుస్తుంది. ఇది నిద్రపోవడానికి కాదు, కాన్షియస్ గా ఆ కాన్షియస్నెస్ ని కాన్షియస్ గా తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒకానొక ఏకైక పద్ధతి ధ్యానం. సో దీన్ని మెల్లగా ఈ సిస్టమ్ కి అలవాటు చేయాలి. ఫస్ట్ ఏమో నిద్ర వచ్చింది, కొన్ని నెలలు చేసిన తర్వాత నిద్ర అంటూ ఏమీ రావడంలా. ఎందుకని? కాన్షియస్ గా దాని మీద కాంటెంప్లేట్ చేస్తూ ఉంటే దాని తాలూకు ఎసిమిలేషన్ వచ్చింది. బేసికల్లీ మనము జిమ్ లో ఒక 2 రోజులు ఫస్ట్ 2-3 డేస్ చేయగా బాడీ నొప్పులు వస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా నీకు అది యాక్టివ్ అయిపోతుంది. నొప్పులు ఏముండవు ఇంకా. అట్లాగనమాట. మీరు జిమ్ ఎగ్జాంపులే తీసుకుంటారా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటారా? తీసుకోండి. చేయగా అట్లాగనమాట. ఏదైనా సరే చేయగా దాని మీద ఒక అవేర్నెస్ వచ్చి, దాని మీద అలర్ట్ గా చేస్తారు కదా దాన్ని, అప్పుడు అది అవేర్నెస్ గా పరిణమిస్తుంది. యు ఎవాల్వ్ ఇంటూ ఆ కైండ్ ఆఫ్ నైస్, అంటే దాని మీద ఒక ఫిట్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక ఈజ్ వస్తుంది. ఏ పనైనా అంతే, వంట పని మాత్రం కాదు. మొట్టమొదటి ఏం రాదు, ఉప్పు ఎక్కువేసి కారం తక్కువేసి ఏదో ఎటోగొట్టు చేస్తూ ఉంటాం. అది చేయగా మధురంగా తయారవుద్ది. ఎవరికి ఒకేసారి ఏవి రావు, అలా చేస్తూ ఉండగా ఫోకస్ పెడుతూ ఉండగా వస్తూ ఉంటాయి. సో దాన్ని మామూలుగా ఏమంటారంటే పెద్దవాళ్ళు కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ అని చెప్తారు కదా, ఏకాగ్రత అని అంటారు. అమ్మా, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనము ఒక మెడిటేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీఆర్ ఆన్ ది రైట్ ట్రాక్, కరెక్ట్ గా మూవ్ అవుతున్నాము అని అనటానికి ఆ ఓవరాల్ డైలీ రొటీన్ చూసుకుంటేనే ఆ రొటీన్ లోనే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ కానీ చిన్న చిన్న చేంజెస్ అబ్జర్వ్ అయితే వీఆర్ ఇన్ ది రైట్ ట్రాక్ అన్నట్టే అనుకోవచ్చమ్మా. ఫస్ట్ స్టెప్ లో అది కరెక్టేనమ్మా. ఫస్ట్ స్టెప్ లో. సో అంతే. దాని తర్వాత స్లోగా రాను ఇంటర్నలీ యూ అబ్జర్వ్ సమ్ బోల్డ్ అండ్ చేంజెస్ వస్తాయి. ఫస్ట్ మీరు ఫిజికల్ గా మీకు అందుకని నేనేమంటున్నానంటే కాన్సన్ట్రేషన్ అనే మాటకు యోగపరంగా ఉండే అర్థాన్ని మీకు చెప్తున్నాను. కాన్సన్ట్రేషన్ is నాట్ ది ఏకాగ్రత, ఇట్ ఈస్ కాల్డ్ వన్ డైరెక్షన్. కాన్సన్ట్రేషన్ అంటే వన్ డైరెక్షన్. ఆ వన్ డైరెక్షన్ దేని మీద ఉంది మీకు? హయ్యర్ దాని మీద ఉంది. సో చాలా మంది కాన్సన్ట్రేషన్ ని ఏకాగ్రత అని చెప్తూ ఉంటారు. కాదుది. కాన్సన్ట్రేషన్ అంటే వన్ డైరెక్షన్. అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ ఈ సరస్వతిని నిరంతరం ఇట్లా చదువుకోవటం వల్ల, దీన్ని తెలుసుకోవటం వల్ల, దీన్ని అప్లై చేయటం వల్ల మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మీరు చేసే పనుల్లో కొంచెం మార్పులు వస్తున్నాయి కదా. అంతకు ముందులాగా స్టూపిడ్ లాగా లేంగా, ఏదో కొంచెం బెటర్గా తయారయ్యాం. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓహో, అంతకు మునుపు ఈ పనిని ఇంత స్టూపిడ్గా చేశానా, ఇప్పుడు కొంచెం బెటర్గా చేస్తున్నా. అంత మునుపు ఈ పనిని పోస్ట్పోన్ చేస్తూ ఎప్పుడో చేద్దాంలే అన్నట్టు ఉండేది, కానీ ఇది ఇప్పుడే చేసేయాలని ఉంది. ఓహో, ఇంప్రూవ్మెంటే ఇది. నాకైతే ఫస్ట్ నాకు ఇంత కోపము అలాంటివి మామూలు, ప్రతి ఒక్కరికి అంతే కదమ్మా. వేరే చాలా కోపం వస్తుంది ఏదో కదా. సో కానీ ఇమీడియట్ గా నాకు ఎందుకో తెలియదు కానీ కొంచెం కోపంలో మాట్లాడుతూ ఉంటే సడన్ గా మీ ఫేస్ గుర్తొస్తుందమ్మా నాకు. అమ్మ ఇక్కడ ఉంటే నన్ను తన్నుద్దేమో అని అనుకుంటావా? తెలియదు, సడన్ గా మీ ఫేస్ గుర్తొస్తుంది. ఆటోమేటిక్ గా అది అది కొంచెం అలర్ట్ అవుతాం కదా, ఓ మనం ఇక్కడికి విన్నాం కదా. సో అబ్జర్వ్ చేసి కొంచెంసేపు అయిన తర్వాత ఏంటి మా ఆయన అనుకుంటారు, ఏంటి సడన్ గా ఆపేసి పిల్లలు వెళ్ళిపోతుంది. ఆగింది. అది కరెక్టే అమ్మగారు. పిల్లల మీద కోపం వస్తుంది, అరిచేస్తాను, వెంటనే అనుకుంటాను, ఓ మై గాడ్ నేను ఎందుకు అరిచాను అని. వెంటనే ఎందుకు అరుస్తున్నాను అని. అంతే.
ఇలా అలర్ట్‌నెస్ డెవలప్ చేసుకుంటాం అన్నమాట. మనకు మనమే దాన్ని చేసుకోవాలి తప్ప, మనం ఇంకొకళ్ళకి చేయడం అనేది అసాధ్యం తల్లి. అవును. యోగ పాత్‌లో ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళని మనం ఏదో చేయటం అనేది నువ్వు జీవితాంతం చేసినా కూడా నీ లైఫ్ స్పానో నీ నీ తాలూకు ఎనర్జీయో వేస్టే తప్ప అక్కడ ఎలాంటి రిజల్ట్ రాదు. రాకపోగా ఒకలాంటి ఎనిమిటీ తయారైపోద్ది మనుషులతో. సో, అది మనల్ని ప్రశాంతంగా చచ్చిపోనీయదుగా. అంత సింపుల్. అందుకని కృష్ణుడేమన్నాడంటే, "నువ్వు ఎవ్వడిని ఉద్ధరించొద్దురా అయ్యా" అన్నాడు. ఆ! ఇప్పుడు బోలెడంత చెప్పాడు. ఏం చెప్పాడు? మొట్టమొదటి విషాద యోగం నుంచి ఆ జ్ఞాన యోగం వరకు ఏమేమేమో చెప్పాడు. చెప్పిన చివరన్నాడు మా అర్జునుడు, "అయ్యా! నాకింత జ్ఞానం ఇచ్చావు నువ్వు. మరి వీళ్ళందరూ ఏమైపోతారు? ఈ జ్ఞానం అంతా తెలీదు గదా! ఆ! నేను పోయి చెప్పొస్తా ఈళ్ళందరికీ" అనన్నాడు. అవునమ్మా! నువ్వు నాకు చెప్పావు. నాకెంతో జ్ఞానోదయం అయింది. మరి ఈళ్ళందరికీ అవ్వాలి గదా! ఈళ్ళందరికీ నేను చెప్పాలి గదా! అన్నాడు. కృష్ణుడేమన్నాడు? షటప్ అన్నాడు. యూ షటప్. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి టైమొస్తే ఆడికి నేనే చెబుతాను. నువ్వు చెప్పాల్సిన పని లేదన్నాడు. ఇప్పుడు మీకు టైమొచ్చింది. అంతే. యూ షటప్. ఎవ్వడికి ఏదో చెప్పాలని అనుకోవద్దు. ఇప్పుడు మీకు కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు సిద్ధమై ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అలా సిద్ధమై ఉన్న వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు. ఇక్కడ కొంచెం కండిషన్స్ అప్లై. అంటే కృష్ణుడే వచ్చి చెప్పాలని రూల్ లేదుగా. కృష్ణుడి రూపంలో మీరు కూడా చెప్తారు ఆళ్ళకి. అట్లా. అంటే ఎవరికి చెప్తారు? వాడు రెడీగా అయ్యి, వాడు వింటాను అంటే, వాడు నేర్చుకునేటువంటి సుముఖత పెడితే అప్పుడు. అంతవరకు మీరెవ్వరికీ చెప్పకూడదు. అడిగి గూడా చెప్పకూడదు. ఆళ్ళు అడగకుండా అసలు చెప్పకూడదు. మీరడిగి చెప్పకూడదు. వాళ్ళు అడగకుండా కూడా చెప్పకూడదు. అమ్మగారు ఎందుకు? ఇది అంటే ఆ! పిల్లలకి అప్లై అవుతుంది అమ్మగారు ఇది? అంటే మనం చెప్పాల్సింది ఆ! చెప్పాలి కదా! ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్. మంచిదే. ఇప్పుడు మీ బాధ్యతేంటి? మీ పిల్లల్ని గైడ్ చేయటం. హ్మ్. మీ పిల్లల్ని ఇన్సిస్ట్ చేయడం కాదు. ఇన్సిస్ట్ చేయడం వేరు, గైడ్ చేయడం వేరు. సో, వీళ్ళు కొంచెం మరి పిల్లలు అన్నప్పుడు వాళ్ళ తాలూకు హార్మోన్స్ అయ్యి ఉంటాయి. వాళ్ళని హైజాక్ చేస్తూ ఉంటాయి ఇవి. మరేమో చుట్టుపక్కల అందరిని చూస్తా ఉంటారు. అవి గూడా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉంటాయి. కదమ్మా! వాళ్ళని గూడా మనం అర్థం చేసుకుందాం. మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చినోళ్ళమేగా. పైనుంచి ఊడిపడ్డామా? అలాంటి తొత్తర ఇప్పుడు పనులన్నీ చేసినోళ్ళమేగా. ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయింది అమ్మగారు ఇప్పుడు. మరి చాలా ఎక్కువైంది. మన కాలంలో అది లేదు. అందువల్ల మనం బతికిపోయినాం ఎట్టగో. బతికి పట్టగట్టాం. ఈళ్ళకి అట్ట హ్మ్. గాదు. ఈళ్ళకి విపరీతమైన ఎక్స్‌పోజర్ ఉండడం వల్ల వీళ్ళేం జేస్తున్నారు వీళ్ళకే తెలియట్లా. వీళ్ళకి ఒళ్ళు బయి తెలియట్లా. ఎందుకని? వీళ్ళకి ఓవర్ ఎడ్యుకేషన్. కావాల్సిన దానికంటే ఎక్కువ ఎడ్యుకేషన్. కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ గాదది. ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌తో ఏం జేస్తున్నారు? మనల్ని తింటున్నారాళ్ళు. ఎందుకని? కామన్ సెన్స్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంది గానీ కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ లేపోతే ఏమవుతది? మనిషి పతనం అవుతాడు. దాన్ని ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచకూడదు. ఇప్పుడు మనకు తెలియాల్సిందేంటి? మనం తల్లిదండ్రులయినాం. భార్యాభర్తలుగా ఉన్నాం మొట్టమొదట. పిల్లలు కన్న తర్వాత తల్లిదండ్రులుగా ఉన్నాం. అప్పుడింక భార్యాభర్తలు కాదు. యోగా లైన్‌లో మనకిది ఇలాంటి బేసిక్స్ కొంచెం తెలియాలి. సో, ఇప్పుడు వాళ్ళని మనం గైడ్ చేస్తూ ఉన్నప్పుడు హ్మ్, మన పిల్లలు కాబట్టి మనకు రైట్ ఉందని కానీ, మనకేదో రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేయాలని కానీ, ఆ ఇంటెన్షన్‌తో మీరు కరెక్ట్ చేయమాకండి. వాళ్ళనెలా కరెక్ట్ చేస్తారు? చక్కటి ప్రేమ తత్వంతో మాత్రమే కరెక్ట్ చేయండి. వెటర్నరీ ప్రాసెస్‌లో చెప్తే వాళ్ళు వినరు.
వాళ్ళు మీకు గురువులు, నమస్కారం పెట్టండి. మీరు వాళ్ళ గైడ్ చేసే గురువులని మీరేమనుకోవద్దు. వాళ్ళే మనకు గురువులు. ఎందుకంటే మనకు బోలెడంత పేషెన్స్ నేర్పట్లే. వాయమ్మ! ఊరికే వచ్చేస్తది అట్లాగా పేషెన్స్. మన పిల్లలకంటే ఆళ్ళు గొడవ చేస్తే, ఆ గోలని మనం భరిస్తూ ఏవండీ? మన పిల్లల్ని ఇంకొకడు కూడా భరిస్తూ, అప్పుడు పేషెన్స్ అంటే వస్తుంది. ఇదేం తప్పు కాదు. ఇదంతా మానవుడు తాలూకు ఎవల్యూషన్‌కి ఇవ్వవలసినటువంటి ఒక ప్రాసెస్. ఇప్పుడు మనం మన పిల్లలకి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి? ఏం చెప్పాలి? అనేది కొంచెం మనం మనలో మనమే ఒక్క నిమిషం ఆలోచించి గనక మాట్లాడితే బెటర్‌గా ఉంటది. లేకపోతే ఏమవుద్ది? ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుద్ది. మనకి తెలియకుండా వాళ్ళతో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుద్ది. వాళ్ళేమనుకుంటారంటే మెల్లగా చెప్తున్నా. వాళ్ళేమనుకుంటారంటే, అదిగో మా అమ్మ నన్ను తిడతాంది. మా అమ్మ నన్ను ఏది చేసినా గూడా పాయింట్ ఔట్ చేస్తది. ఇలా చేసి వాళ్ళు మీతో చెప్పాల్సినవి గూడా చెప్పరు. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి, ఏవండీ? వీలైతే ఎప్పుడన్నా కొంచెం బ్రతిమాలి, వాళ్ళు మన రూట్‌లో తెచ్చుకొని, మనం వాళ్ళని పెంచాల్సొస్తది. పిల్లల్ని పెంచడం ఈరోజు మనకి అదేమంటారండి? సముద్రం దాటడం లాంటిది. సంసారం కూడా దాటేయచ్చండి. సంసారం కూడా దాటేయచ్చు. పిల్లల్ని పెంచడం మాత్రం దాటలేదు. అట్లయింది. దానికి ఒక్కటి పరిష్కారం ఏంటనంటే, మీరు చెప్పే ఏ విషయమైనా సరే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో కానీ, ఏవండీ? ఇది ఇది నా నేను తల్లిగా నా బాధ్యత అని కానీ, లేదా నా రైట్ అని గాని, ఏ కోసానా ఫీల్ అవ్వకుండా చెప్పండి. ఇది మీకు యోగపరంగా సాధన. ఓకే. ఇప్పుడు పిల్లలకి చెప్పేలాంటి ఒక పద్ధతి. తప్పదు బంగారం. మనకు అంతకంటే అవకాశం లేదు. ఏమ్మా ఇది మాధవి? కాకుండా ఇప్పట్లో పిల్లలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు తల్లిదండ్రులు అంత నాలెడ్జ్‌ఫుల్ లేకపోయినా మనకు వాళ్ళు చెప్పిన దాన్ని మనం క్రాస్ క్వెషనింగ్ చేయకుండా సర్టెన్ డిగ్రీ వరకు మనం ఫాలో అవ్వగలిగాం కదా! కానీ ఆ! ఇప్పుడు పిల్లలకి చాలా వరకు హ్మ్. ఇంటలెక్చువల్ ఎక్స్‌ప్లనేషన్స్ కావాలి. హ్మ్. ఒక విధంగా అది చాలా మంచిదే. కానీ హ్మ్. అందరి పేరెంట్స్‌కి ఆ ఎబిలిటీ కంపల్సరీగా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేస్తుంది. వచ్చేసింది. ఆ! 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 నేనంటున్నా, ఇది నిజంగానే ఎడ్యుకేషనా అప్పుడు? ఇది నాలెడ్జ్ ఇది పెంచుకోవడం అనేది మంచిదే కదా! ఒక విధంగా. కాదు. ఇది నిజంగా ఇప్పుడు అమ్మ, నాన్న కంటే మంచిగా కోరేది ఎవరుంటారు? అదే. చదువుకున్న వాడికి ఇది తెలియాలి కదా! మా అమ్మ నన్నేదో కరెక్ట్ చేస్తుంది. మా నాన్నేదో కరెక్ట్ చేస్తున్నాడు అని అన్నప్పుడు, వాళ్ళేదో మనకంటే స్పీడ్‌గా ఇంగ్లీష్ మాట్లాడేయడాలు, ఏవండీ? మనకంటే బ్రహ్మాండంగా ఇంటర్నెట్ చూడాలి. ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఇదెందుకు రాదు అంటున్నా. కాదు. దానికి కారణం ఏంటనంటే, వీళ్ళలో ఉన్నటువంటి అగ్రెసివ్‌నెస్. ఆ అగ్రెసివ్‌నెస్ ఏం చేస్తుందనంటే, అమ్మా నాన్నల కంటే మాకు బాగా తెలుసు. వీళ్ళకేం తెలుసు? అనే ఒక సూపర్ కాంప్లెక్సిటీ అన్నమాట ఆళ్ళకి. అంటే 2 రకాలు అబ్జర్వ్ చేశానమ్మా. ఆ! కొంతమంది పిల్లల్లో ఇలాగా అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఆస్కింగ్ క్రాస్ ఆ! ఆ! క్వెషనింగ్ ఒకలాంటి గ్రూప్ ఆఫ్ కిడ్స్‌ని చూశాను. ఇంకొక అవును. గ్రూప్ ఆఫ్ కిడ్స్‌ని రియల్లీ దే వాంటెడ్ టు నో ఆ! వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అన్న ఆ! ఒక జెన్యూన్ క్యూరియాసిటీ సర్టెన్ కిడ్స్‌లో చూశాను. ఆ క్యూరియాసిటీని మనం ఫుల్‌ఫిల్ చేయకపోతే దే డోంట్ వాంట్ టు బ్లైండ్‌లీ ఫాలో సంథింగ్. అది హ్మ్. జెన్యూన్‌గానే చూశాను అట్లాగా. హ్మ్. కొంతమంది హ్మ్. పిల్లలు ఇలా క్రాస్ క్వెషనింగ్ గూడా చూశాను. హ్మ్. అప్పుడు అర్థమవుతుంది. మేబీ వీళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి కరెక్ట్‌గా మనకు కూడా ఆ సిస్టమ్ గురించి ఒక మంచి తెలియాలి. అవగాహన ఉండాలి. ఆ! అన్నది అర్థమవుతోంది. ఇప్పుడు వాళ్ళు క్వెషన్ వేసే దాంట్లో, వాళ్ళు ఏ ఇంటెన్షన్‌తో క్వెషన్ వేస్తున్నారు అనేది కూడా పాయింట్. మొన్న ఒకటి రీసెంట్‌గా తెలుసుకోవడం. హ్మ్. మా అబ్బాయి రీసెంట్‌గా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. రాచెస్టర్ టెంపుల్ అని వెళ్ళాము. అక్కడ అమ్మవారిది శ్రీచక్రం 3 డైమెన్షన్‌లో ఉంటుంది కదా!
సో ఆ చక్రము త్రీ డైమెన్షన్లో ఉన్నదాన్ని క్వశ్చన్ ఏదో అడుగుతున్నాడు. నాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రావట్లేదు. సో నువ్వేమో ఎక్స్ప్లెయిన్ చేయవు అంటున్నాడు వాడు. నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నా నేను. తర్వాత అక్కడ ఒక ప్రీస్ట్ ఉన్నారు. వెళ్ళి నేరుగా ఆ ప్రీస్ట్ని అడిగాడు, అసలు ఎందుకు ఉన్నాయి, ఇన్ని ట్రయాంగిల్స్ ఎందుకు ఉన్నాయి, వాట్ ఈస్ దట్ వైబ్రేషన్ అంటున్నారు, నిజంగానే అది వైబ్రేషనా, ఎలా ఉంటుంది ఏంటి అని ఆల్మోస్ట్ ఒక 1 hour మాట్లాడి వెనక్కి వచ్చాడు. సో నాకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలమ్మా అని అంటున్నాడు. నేను అన్నాను, నేను ఇవ్వలేకపోవచ్చు, బట్ బుక్ చదువు చెప్పి ఇంకా డైవర్ట్ చేశాను. సో చెప్తున్నాను, అంటే క్యూరియాసిటీ అలా అలా వస్తుంది పిల్లలకి. అదే అంటున్నా. వాళ్ళు అడిగిన ఇంటెన్షన్ లో పొరపాటు లేకపోతే మన దగ్గర నుంచి చక్కగానే సమాధానం వస్తుంది. వాళ్ళు ఒక రకమైన దాన్ని ఏమంటారంటే అట్లాంటి నేచర్తో అడిగినప్పుడు బాధేస్తుంది. వీళ్ళు ఏం చదువుకున్నారు, అది ఏదో 4వ తరగతి పిల్లలు అడిగారు అనుకోండి బానే ఉంటది. ఓ 10వ తరగతి వచ్చిన వాడు అట మాట్లాడాడు అనుకోండి, మనకి ఎట్లా ఉంటదనంటే, అంటే మనకంటే జనరల్ గా ఒక పేరెంట్ కి, అరే ఎట్లాంటి కొడుకునా నేను కన్నాను అనిపిస్తుంది, బాధేసి. నిజంగా ఏదన్నా కానీ అది సంస్కారంతో ఉన్న క్వశ్చన్ వేసినప్పుడు మనకి ఎట్లాంటి బాధ ఉండదమ్మా. మనకు రాదని మనం గిల్ట్ ఫీల్ అవ్వచ్చు, నష్టమేం లేదు. కానీ అక్కడ సమాధానం చెప్పేది ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు చూసారా, వాళ్ళని చూపించడం చూసారా, ఆ ఇంటెన్షన్ లో ఉండేటువంటి బలం అదే. అంటే ఇమీడియట్ గా అక్కడ వాళ్ళకి ఆ ఆన్సర్ వస్తూ దొరుకుతుంది. అలా కాకుండా పిచ్చిగా మాట్లాడే ఉంటారు, ప్యూడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే 10వ క్లాస్ వచ్చిన అట్టగే మాట్లాడతారు వాళ్ళు. అప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం. అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళని ఎక్కువగా కరెక్షన్ చేయడం కంటే కొంత వదలడం మేలు. ఎప్పుడు కూడా మీరు వాళ్ళు కూర్చోపెట్టి చెప్పాలని అలా ఏం ట్రై చేయొద్దు, వదిలేయండి. వదిలేస్తే ఏమవుద్దనంటే ఆడు ఎక్కడో చొక్క డక్కా ముక్కి తింటాడు. అలా పడిన వాడు తొందరగా నేర్చుకుంటాడు. వాళ్ళ నేచర్ మనకు తెలుస్తుంది కదా. కొంతమంది విపరీతమైన క్లెవర్గా ఉంటారు తల్లి, కొంతమంది ఎట్లా ఉంటారు, ఇంటెలిజెంట్గా ఉంటారు. క్లెవర్నెస్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. అంటే అది వాళ్ళకు ఉపయోగపడితే ఇంటెలిజెన్స్, ఉపయోగపడకపోతే క్లెవర్నెస్, లేకపోతే ఓవర్ స్మార్ట్నెస్. దాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు దాన్ని ఇంకొక వేరే వాళ్ళతో, పెద్దవాళ్ళతో కనెక్టివిటీ ఇచ్చి దాన్ని చెప్పించచ్చు. అట్లా నాకు రైట్ ఉంది, లేకపోతే నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను అనే దాని మీద కనుక మీరు రుద్దారనుకోండి, యూ కెనాట్ ఆన్సర్ దెమ్. అది ఒకటి కొంచెం తగ్గించుకోండి మీరు. యాజ్ ఎ పేరెంట్ మీకున్న తాపత్రయం కరెక్టే, కాదని అనట్లేదు. బట్ అప్లికేషన్లో అక్కడ పాజిటివ్ నేచర్ వచ్చేస్తుంది మనకి. నా పిల్లడు నా మాట ఎందుకు వినడం, వినాలి కదా, నేను ఆడి కోసమే కదా చెప్తున్నాను. కరెక్టే, ఎవడు కాదన్నాడు. కానీ ఆడి వింటల్లా. విన్నప్పుడు ఏం చేయాలి, రూట్ మార్చాలి. అంతే, రూట్ మార్చాలి. కొన్ని వాటికి సమాధానం చెప్పాలి. వాడు ఎప్పుడు వింటాడు, వాడికి మంచిగా మూడుగా ఉన్నాడు అంటే అప్పుడు చెప్పాలి మనం. ఎప్పుడు ఏసి రుద్దకూడదండి బండకేసి, అది చికాకు వచ్చి అంటాడు. అలాంటి చేయకూడదు. సో సరస్వతి ఏమంటున్నదంటే ఇక్కడ అసిమిలేషన్ ఇస్ 2-fold. అది కూడా చెప్పుకున్నట్టున్నామమ్మా. అసిమిలేషన్ ఆఫ్ నాలెడ్జ్, అసిమిలేషన్ ఆఫ్ ఫుడ్. ఎప్పుడైతే మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటుందో ఫుడ్ అనేది మనం తక్కువ తీసుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానం లేదో ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, అంటే ఏం లేదు, అంటే ఆ జ్ఞానం పెరిగే కొద్దీ ఫుడ్ ఎక్కువ తినవలసిన అవసరం లేదు అన్నది విషయం తెలుస్తూ ఉంటుంది. ఎందుకని, జ్ఞానమే అసలైన ఫుడ్ అని తెలియటం మూలంగా. అందుకని ఆ వివరణ కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా. ఆ చాంట్ చేసేటప్పుడు మొట్టమొదటగా దాన్ని
మనం ఎక్కువగానే తినవలసి వస్తుంది. ఒక మంత్రం చెప్పాలంటే తినొద్దు, మంచిగా నెయ్యి పప్పు చక్కగా తినాలి. యాంప్లిఫికేషన్ ఆఫ్ సౌండ్ కుదరాలి మనకి. అది బాగా వచ్చిన తర్వాత పెద్దగా మనం తినవలసిన అవసరం లేదన్న సంగతి ఆ జ్ఞానంతో తెలుస్తుంది కదా. ఆ టూ ఫోల్డ్ది మనం తెలుసుకున్నాం. సో త్రూ ద సీక్రెట్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ బికమ్స్ యాక్సెసిబుల్. ది అబిలిటీ ఆఫ్ ద అసిమిలేషన్ నాలెడ్జ్ బికమ్స్ ఇమ్మెజరబుల్. అది కూడా తెలుసుకున్నాం కదా. సో ఈ ఈ సరస్వతి ఎలా పనిచేసింది? మూడు స్కేల్స్ లో పనిచేసింది, 7 సబ్ స్కేల్స్ లో పనిచేసింది. 3 × 7 21. 21 సంవిధులతో మనం యజ్ఞం చేస్తున్నాం. ఏమి యజ్ఞము? అక్షర యజ్ఞం. మీరు మామూలుగా హోమగుండంలో వేసేటప్పుడు సమిధులు కూడా 21 కదా. అందుకని ఎవరైతే ఈ మంత్రాల్ని చదువుతూ ఉంటారో, మంత్రాస్ వర్క్ ఓన్లీ as సౌండ్ వైబ్రేషన్స్ అట్ ది స్టేజ్. ఈ ఈ తాలూకు అటరెన్సెస్ మనం చేస్తున్నప్పుడు ఈ 3 లెవెల్స్ లో చక్కగా ఇది ఒక మ్యూజికల్ గా వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇది ప్రొలాంగ్డ్ గా, అంటే దీన్ని నిరంతరం చెప్తూ ఉంటే ఒక చక్కదైనటువంటి దాన్ని ఏమంటారు, ఎబిలిటీ ఆఫ్ అసిమిలేషన్ అర్థమవుతుంది. అప్పుడు మనం తాలూకు మాట, మనం మాట్లాడేటువంటి మాట, మే ద ఫ్లో ఆఫ్ ద వర్డ్ హూ స్పీడ్ అండ్ అసిమిలేషన్ ఈజ్ ఇమ్మెజరబుల్. అంటే మనం మాట్లాడేటువంటి మాట ఎంత ప్రిసైజ్డ్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత మార్ధవంగా ఉంటుంది, ఇవన్నీ మనకి తెలుస్తుంది. అందుకని ఇట్ ప్రిసైడ్స్ ఓవర్ అవర్ విల్స్ అండ్ ప్రొటెక్ట్ us త్రూ అండ్ త్రూ. అంటే మనం ఏది చేసినా కూడా అది సంకల్పంగా ఉండేటువంటి వాక్కుగా వస్తుంది. మనం మాట్లాడే వాక్కు వేరు, సంకల్పంగా ఉండి మాట్లాడుతున్న మాట వేరు. సంకల్పంగా ఉండి మాట్లాడుతున్న మాటలో ఎక్కడా కూడా తప్పుదైనటువంటి కర్మాచరణం ఉండదు. మనం చేసేటువంటి పనులలో అది డివైన్ వర్క్ గానే ఉంటది ఎప్పుడు. ఆ డివైన్ గా ఉండేటువంటి వాక్కు, డివైన్ గా ఉండేటువంటి వర్క్ ఎక్కడ తీసుకెళ్తుంది? జ్ఞానం వేర్పే కదా తీసుకెళ్తుంది. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ కర్మ లేదుగా. ఎక్కడ జ్ఞానం ఉన్నదో అక్కడ ఫేట్ లేదు. కర్మ అంటే ఇక్కడ పని కాదు, ఫేట్. ఫేట్ అంటారు. ఫేట్ లేదు అంటే నీ తాలూకు డెస్టినీ మీద ఏమి ఉండదు. అది ఎక్కడ పనిచేస్తుంది? విల్స్ మీద పనిచేస్తుంది. విల్స్ అంటే సంకల్పం. నువ్వు ఏ సంకల్పం అయితే పెట్టావో, ఏ సంకల్పం పెట్టావు? నీ సోల్కి నువ్వు రీచ్ అవ్వటం అనే సంకల్పం పెట్టావు. నువ్వు దాన్ని రీచ్ అవుతావు అని చెప్తున్నారు మాస్టర్. ఏమన్నారు? ఇట్ ప్రిసైడ్స్ అవర్ విల్స్ అండ్ ప్రొటెక్ట్ us త్రూ అండ్ త్రూ. సంకల్పం ఉన్న చోట ఎప్పటికప్పుడు నీకు తాలూకు రక్షణలా నడిచిపోతూ ఉంటుంది. సో వి సీక్ ద వర్డ్ టు గెయిన్ adequate comprehension to preside over our wills. హౌస్ బీట్ కదా. మనం ఆ వర్డ్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఆయన తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాని మీద ఒక కాంప్రిహెన్షన్ వస్తుంది. అప్పుడు మనం ఎప్పుడు ఆ సంకల్పం తాలూకు శక్తి మీదనే ఉంటూ ఉంటాం. ఎందుకని? మన తాలూకు శక్తి ఏంటి? మంచి సంకల్పాలు చేయటమే. కానీ మన లూజ్ టంగ్ వల్ల, మన ఓవర్ యాక్షన్ వల్ల, మనలో ఉన్న తమస్సు వల్ల ఏం చేస్తాం? మన తాలూకు కర్మల్ని తగిలించుకుంటూ ఉంటాం. దారిపోయే చెత్తంతా నెత్తినేసుకుని రుద్దుకుంటాం. ఎందుకు? మాట్లాడడం చేత కాక. ఎప్పుడైతే సరస్వతితో ఉంటామో మన మాట చాలా చక్కగా, అంటే కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడగలుగుతాం. అక్కడ మన తాలూకు సంకల్పం విల్లే నడుస్తుంది తప్ప డెస్టినీ నడవదు. అంతే కదా. మన నోరు తగ్గిందనుకోండి, మన కర్మలు ఎట్లా ఎందుకు అంటుతాయి? మన నోరు తగ్గలేదనుకోండి, కర్మే స్వీట్.
అందుకని సరస్వతి జ్ఞానం కనుక చక్కటి జ్ఞానంతో మాట్లాడు అంటారు. ఏది పడితే అది వాక్క అంటారు. అందుకని ఇక్కడ పర్టికులర్ గా చెప్తున్నారు అనమాట. ఆ వర్డ్ తాలూకు పొటెన్షియల్ కనుక మనకు అర్థమైతే మన లోపల ఉన్నటువంటి మనం మాట్లాడేటువంటి మాట వర్డ్ ఇంప్రూవ్స్ కదా. ఎబిలిటీ టు అసిమిలేట్ ది పొటెన్షియల్ ఆఫ్ ది వర్డ్ ఇంప్రూవ్స్ అది చెప్తూ, సో ద వర్డ్ యాజ్ ఎ యూనివర్సల్ సోల్ knows the plan. So universal is the first emanation of the word. మనం ఈ సృష్టి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటి? వర్డ్. వాట్ వాజ్ ద వర్డ్? ఓం. ఓంకారం వచ్చినప్పుడు ఏమైంది? సృష్టి మొత్తం వచ్చేసి. సో ఇక్కడ యూనివర్సల్ సోల్ ఈస్ ద ఫస్ట్ emanation as the word, and the individual souls are the secondary emanations. The word as a universal soul knows the plan. అంతే కదా. ఒకసారి మళ్ళీ చూడండి. The word మొట్టమొదట universal soul is the first emanation of the word. But as the word, universal soul is the first emanation as the word. Second day tarvata and the individual souls are the secondary emanations. Word as the universal soul knows the plan. The word as the universal soul knows the plan. It has emerged from the source and is working out the plan. సో ఈ వర్డ్ని మనం రెగ్యులర్గా ఎప్పుడు దీన్ని అలా చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? మంచి వాక్కులు కదా ఇవి, సేక్రెడ్ వాక్కులు కదా మంత్రములు. అక్కడ మీరు చెప్తున్నటువంటి ఆ వాక్కుల్లో ఉండేటువంటి ఎనర్జీ ద్వారా మీకే తెలియకుండా మీ మాటలు సంకల్పం నుంచి కిందికి వస్తాయి. మీరు చేయాల్సిన అవసరం లేదు, అది ఏ సంకల్పం అయిపోతుంది. మీరు సంకల్పం అంటే ఏంటి చెప్తూ చూడండి. మీరేమంటారు? నేను ఇది సంకల్పం చేశా అంటారు. మీరు చేసిన సంకల్పం ప్రతిదీ అయిపోయిందా ఎప్పుడైనా? ఎందుకు అవ్వలేదు అంటే అది ఆయన చేసిన సంకల్పం, సోర్స్ చేసినటువంటి సంకల్పం కాదు అంటే అవి అవ్వవు. అది సోర్స్ చేసినటువంటి సంకల్పం ఉండాలి, అవుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? ప్యూర్ సౌండ్స్ ని మనం చెప్తున్నప్పుడు. అంటే మీ తాలూకు సంకల్పాలు అక్కడి నుంచే వస్తాయి. ఇట్ బికమ్స్ యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్. సౌండ్ లో మీ తాలూకు ఆ ప్యూరిటీ ఉంటది. అందుకని సేక్రెడ్ అటరెన్సెస్ ఆఫ్ సౌండ్ కాజెస్ టు ట్యూన్ అప్ విత్ ది యూనివర్సల్. సో దట్ ఇట్ మే ప్రిసైడ్ ఓవర్ అస్ అని చెప్తున్నారు ఇక్కడ. మన విల్లుని రిపీట్. అటరెన్సెస్ ఆఫ్ సేక్రెడ్ సౌండ్స్, utterances of sacred sound causes to tune you. ఇప్పుడు బానే ఉందమ్మా చూడండి, ఇప్పుడు బానే ఉందమ్మా, ఇప్పుడు వస్తుంది.
utterances of sacred sounds causes to tune up to the universal will, so that it may preside over us. అందువల్ల ఏమవుతుంది, when we become more conscious that we do not preside over our life as an individual unit. సరే, లైఫ్ అంటే ఉత్త ఇండివిజువల్ గా ఉండేటువంటి ఒక ఇండివిజువల్ యూనిట్ గా ఉండడం అనేది కాదు అని తెలుస్తుంది. అంతే కదా, మనకేంటంటే ఇండివిజువల్ గా ఉండడమే అలవాటైపోయింది. కాదు, అలా కాదు. అందరి యొక్క యోగక్షేమాన్ని కాంక్షిస్తే కదా, అంతేనా? అందరి యొక్క యోగక్షేమాన్ని కాంక్షిస్తే నీ తాలూకు విల్స్ పనిచేస్తూ ఉంటాయి. యూనివర్సల్ విల్ అలా పనిచేస్తుంది. అంతేగాని నేను బాగుండాలా, నాకు ఉద్యోగం రావాలా, అంటే నాకు బాధలు ఉండకూడదు, తండ్రి నన్ను కాపాడంటే కాపాడు. నువ్వు ఎట్లా నేర్చుకుంటావు? అందుకని పెద్దలు ఏం చెప్తారండి, కష్టం వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పమని చెబుతారు. ఏం చెబుతారు? కష్టాలు వస్తాయి కదా, అప్పుడు దేవుడికి ఏం చెప్పమంటారంటే, చాలా థ్యాంక్స్ తండ్రి నాకు ఈ కష్టం ఇచ్చినందుకు అని చెప్పమంటారు. ధైర్యం ఉందా, దమ్ముందా? ఉండదుగా. కొంచెం కష్టం బే నేర్చుతుంటా. అర్థమవుతుంది. మీరు ఏ గురువునే తీసుకోండి, ఏ గురువు అని ఏం చెప్తారు, కష్టం వచ్చిందంటే చాలా థ్యాంక్స్ చెప్పరా అబ్బాయి ఆయనకి అంటారు. ఓ ఎప్పుడు వినలేదేమో మీరు, ఫస్ట్ టైం వింటున్నారేమో కదా. నిజం తల్లి, నిజంగా చెప్తున్నా. నేను ఏది ఊరికనే జోక్గా ఏం చెప్పను. అది జోక్గా చెప్పినట్టు ఉంటుంది కానీ నిజంగానే అది ఇట్స్ అన్ అప్లికేషన్. అంటే అ ట్రూ సీకర్, నిజంగా వాడికి ఆ యోగం కావాలి అని అనుకున్నవాడు అక్కడున్న కష్టానికి కూడా థ్యాంక్స్ చెప్తాడు. అందుకని మన ప్రేయర్స్ ఎట్లా ఉండాలి తెలుసా? థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ వాట్ ఆల్ యూ హ్యావ్ గివెన్ మీ. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ వాట్ ఆల్ యూ హ్యావెంట్ గివెన్ మీ. ఏదేది ఇచ్చావో దానికి థ్యాంక్స్, ఏదేది ఇవ్వలేదు అది కూడా థ్యాంక్స్. ఇప్పుడు ఏది లేదు చెప్పండి, ఇప్పుడు అసలైన పరీక్ష మీకు. ఏదేది ఇవ్వలేదు చెప్పండి. శ్యామమ్మ, అమ్మ ఏది నీ మాట రావట్లేదురా? వినపట్లేదమ్మా. అయ్యయ్యో, ఏమి ఇవ్వలేదు చెప్పండి. ఇంకా ఉన్నారు, మా సౌమ్యమ్మ తల్లి ఉంది, శిల్పమ్మ ఉన్నారు, మాధవి ఉంది. చెప్పు బంగారు, ఏమి కదా మనకి ఇవ్వనివంటే ఇప్పుడు చాలా నెగటివ్స్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెరీ గుడ్ క్రిమినల్ బ్రెయిన్స్, చాలా చాలా అట్లా, అంటే చాలా విపరీతమైన ఉంటాయి. అవన్నీ మనకు లేవు కదా. అంతో ఇంతో కొంచెం ఎగ్జాక్ట్లీ, మంచిగా ఆలోచించే వెరీ గుడ్, వెరీ గుడ్. మాస్టర్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ. గర్వం లేకుండా మనకున్న పొసెసివ్నెస్, మనకున్న ఈర్ష్య, ద్వేషం, కక్ష, కార్పణ్యం కదా తండ్రి, అవి నాలో చాలా నెగ్లిజిబుల్ గా ఉన్నాయి కదా, ఓసారి లేవు కూడా. దానికి ఎప్పుడు ధన్యవాదాలు, ఎప్పుడు కృతజ్ఞతలు అని చెప్పడం. కరెక్టలే. అందుకని అనమాట ఎలాగో అవి పనిచేస్తాయి యూనివర్స్ లో. వి బికమ్ మోర్ కాన్షియస్ దట్ వి డు నాట్ ప్రిసైడ్ ఓవర్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ యూనిట్. ఇది ఒక యూనివర్సల్ యూనిట్ గా చూసి మనం దీన్ని, అది కూడా భగవంతుడిదిగా చూడటం వల్ల ఏమైంది, మన తాలూకు ఎక్స్పాన్షన్ వచ్చింది. ఆ ఎక్స్పాన్షన్ వల్ల ఏమైంది,
మన తాలూకు డెస్టినీ లేదు, విల్స్ మన సంకల్పాలే పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకని? అది సోర్స్ నుంచే వచ్చింది కనుక. సోర్స్ అంటే ఏంటి? సోర్స్ ఇస్ నథింగ్ బట్ లవ్. అదే సోర్స్ ఇస్ లవ్ అన్నమాట. సోర్స్ నుంచి రావటం వల్ల అట్లా ఉంది. సో వి బికమ్ మోర్ కాన్షియస్ దట్ వి డు నాట్ ప్రిసైడ్ ఓవర్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ యూనిట్. When the will of the Father presides over us, we stand as a medium to enable the flow of the will. Thus the plan is fulfilled. ఏమన్నారు? మాస్టర్ ఎప్పుడైతే మనల్ని ఆ విల్స్ మీద ఫాదర్ ఎప్పుడైతే, ఫాదర్ అంటే ఫాదర్ ఎప్పుడైతే ప్రిసైడ్ చేస్తూ ఉంటాడో మనం ఎలా ఉంటాము? ఒక బ్రిడ్జ్, ఒక మీడియంగా ఉంటాం. అంతే కదా? ఇప్పుడు ఈ జ్ఞానం అంతా ఎవరు చెప్తున్నారు? జ్యోతిర్మయమ్మ ఒక మీడియంగా చెప్తుంది అంతే. చెప్పేది ఎవరు? మాస్టర్. అలాగా మనం ఒక మీడియంగా మాత్రమే ఉంటాం సుమా. అప్పుడు ఆ ఫ్లో ఆఫ్ ది వర్డ్ మనకి చాలా చక్కగా యూనివర్సల్ ప్లాన్ ఏదైతే ఉందో నీ ద్వారా జరగాల్సింది అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్తున్నారు. తెలియదు, ద వర్క్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఏ పని కోసం మనం వచ్చామో ఆ పని చక్కగా పూర్ణం అవుతుంది. Thus the age-old saying says, Father, thy be done, not mine. సో అర్జునుడు భగవద్గీత ద్వారా అర్జునుడిని ఈ విధంగా ప్యూరిఫై చేసి తన ద్వారా ఆ మొత్తం ఆ సంకల్పాన్ని చేయించినట్టే అప్పుడు. అంతే అంతే అంతే. సో ఆ ఎలిజిబిలిటీ రావడానికే ఈ భగవద్గీత అంతా అర్జునుడికి ఉపదేశం చేసి దాన్ని. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు వాడు నా తాత నా తండ్రి అంటున్నాడు, వాడు చేయాల్సిన కర్తవ్యం చేయట్లా. ఎందుకని? వాడి పాపం ఆ మమకారం ఉంది. ఓరే నీ మమకారం తగలట్ట, అది నీ మమకారమే తప్ప అది నిజం కాదు అని చెప్పాడు మొత్తం జ్ఞానం అంతా. అప్పుడేమన్నాడు? అసలు అయితే నీ ఇష్ట ప్రకారమే చేస్తా అన్నాడు. ముందేమన్నాడు కృష్ణుడు? నీ చాయిస్ అబ్బాయి, నువ్వు చేస్తే చేయలేదు అన్నాడు. ఒకవేళ నువ్వు చేయలేదనుకో నీ తాతను తీసుకొచ్చి చేయిస్తా అన్నాడు. ఏం వర్రీ అవ్వకు, నీకంటే గొప్ప తాత యుద్ధం చేయిస్తానన్నాడు. అటు వదిలే అయ్యా, నీ డివైన్ ప్లాన్ లో నేను పనిచేస్తానన్నాడు. ఇంకొకళ్ళు ఎందుకులే, నువ్వేం చెప్తే చేస్తా అన్నాడు. లేదా తల్లి? సో ఆ డివైన్ ప్లాన్ లో మనం ఒక పార్ట్ అవ్వాలంటే మనకి కొంత జ్ఞానం ఉండాలిగా. ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో మాస్టర్ ప్లాన్ కోసం కదా మనం పనిచేస్తాం. మన కుటుంబం కోసమో మన కోసమో పనిచేయంగా. అది తెలియాలంటే సీక్రెట్ వర్డ్స్ మన దగ్గర ఉండాలిగా. మన దగ్గర ఏమీ లేకుండా తెలియకుండా ఎట్లా? నేను చదువుకున్నానంటే ఎట్ట? అక్షర జ్ఞానం చదువు కాదు తల్లి. అది అక్షర జ్ఞానం వేరు, విద్య వేరు. అందుకని మన ఋషులందరూ ఆ విద్యనిచ్చారు. విత్ అంటే తెలియుట అని అర్థం, విద్య అంటే తెలియబడుట అని అర్థం. ఇంత వ్యుత్పత్తి సంస్కృతం మాటలకే ఉంటాయి. అది విపులంగా విడగొట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు దాని ఆ వాక్కు ఆ పదం ఎలా వచ్చిందో మనకు తెలుసు. సో అందుకని ఎవరు జీసస్ని ఎవరు అడిగారు, ఏమయ్యా ఏంటి నీ వర్క్ అని అంటే, ఫాదర్ దై విల్ బి డన్. జీసస్ ఏమన్నాడు? ఫాదర్ దై విల్ బి డన్, నాట్ మైన్ అన్నాడు. తండ్రి యొక్క వాక్కు మాత్రమే ఇక్కడ జరపబడుతుంది, నాదంటూ ఏమీ లేదు. ఈశ్వరుడు నన్ను ఒక పూచిక పుల్లగా వాడుకుంటున్నాడు అన్నాడే కానీ నేను చేస్తున్నా ఈ పని అనలే. సామాన్యుడు ఏం చేస్తాడు? ఇవన్నీ నేనే చేసేస్తున్నాను కుస్తీ పడుతూ బస్కెళ్ళిస్తాడు. అప్పుడు వాడికి దుఃఖమే కదా, తెలుస్తులే మనకి.
దుఃఖపడుతున్నావు అన్న సంగతి తెలుస్తుంది కదా. అది కాదయ్యా, నువ్వేం చేయట్లేదు, వాడి ప్లాన్ నీ ద్వారా నడపబడుతుంది. నువ్వు హాయిగా ఆ డైలాగ్ మాట్లాడి పక్కకు రారాదా? ఎక్స్ట్రా మాట్లాడటం దేనికి? మనం ఎక్కువ డైలాగులు మాట్లాడితే ఏం పేమెంట్లు ఇవ్వట్లేదు కదా మనకి. ఏదో ఒక డ్రామా బంగారు తల్లి. లైఫ్ ఇస్ ఎ ప్లే, లైఫ్ ఇస్ ఎ గేమ్, లైఫ్ ఇస్ ఎ స్పోర్ట్, లైఫ్ ఇస్ ఎ డ్రామా. ప్లే ఇట్ అండ్ లివ్ దిస్ బాడీ. అంతే. ఈ జ్ఞానం తెలియాలిగా. తెలిస్తే నాది 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 అని కంగారు పడం. నాది 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 అంటే దుఃఖమే కదా. కదా, నేను జ్ఞానం అంటే సుఖం, నాకు జ్ఞానం అంటే దుఃఖం కదా. లేదా నా జ్ఞానం అంటే దుఃఖమే, నేను జ్ఞానం అంటే సుఖం. అందుకని నేను జ్ఞానం అనాలి, నాకు జ్ఞానం కావాలని కాదు. తేడా తెలుస్తుందా? అందుకని ఇక్కడ ఏమన్నారంటే, ఆయన వెళ్ళే ఇక్కడ జరుగుతుందయ్యా నా ద్వారా, నాదంటూ ఏం లేదయ్యా అన్నాడు ఆయన. సో ద క్రియేషన్ ఈస్ ఆల్రెడీ విల్డ్. ఇట్ వాజ్ విల్డ్ మచ్ బిఫోర్ వి కేమ్ టు ఎగ్జిస్టెన్స్. ఈ సృష్టి ఆది నుండి కూడా దాని తాలూకు సంకల్పాల ప్రకారమే తప్ప మాదంటూ ఏం లేదు. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఈ నాలెడ్జ్ ద్వారా మనకి ఏమొస్తుంది? నాలెడ్జ్ బెస్టో స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ టు సర్వ్ ది ప్లాన్. భగవంతుడు ఏ ప్రణాళిక కోసం మనల్ని పంపించాడో దాని తాలూకు స్ట్రెంగ్త్ ని మనం నాలెడ్జ్ ద్వారా పొందవచ్చు. నాలెడ్జ్ బెస్టోస్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ టు సర్వ్ ది ప్లాన్. తర్వాత నాలెడ్జ్ బెస్టోస్ బెటర్ కాంప్రిహెన్షన్. నాలెడ్జ్ బెస్టోస్ better comprehension that leads to realization. That leads to realization. Realization brings sympathy. Realization brings in sympathy. Sympathy leads to love. Sympathy leads to love. And love leads to oneness. Such is this progress. కదా, మనకి ఇది ఎప్పుడు తెలుస్తూ ఉంటుందో మన తాలూకు ఎక్స్పెన్షన్ కూడా అంతే బాగా మనలా నడుస్తూ ఉంటది. సో నాలెడ్జ్ ఆఫ్ లివింగ్ హార్మోనియస్లీ, జాయ్ఫుల్లీ, బ్లిస్ఫుల్లీ, ఇవన్నీ తెలుస్తాయి. సో మన సేజెస్ వాళ్ళు ఏం చెప్పారు? లైఫ్ ఈజ్ ఎ సాంగ్, లైఫ్ ఈజ్ ఎ డాన్స్, లైఫ్ ఈజ్ ఎ ప్లే. ఏమి దాన్ని అట్లాగా ఆడేసి చక్కగా వెళ్ళిపో. వై పెయిన్, వై ఈవిల్, వై సారో, వై వికెడ్నెస్, వై షుడ్ బి ఫాలో మారల్స్ ఎట్సెట్రా కదా. నాలెడ్జ్ ద్వారా అవి కాదుగా రావాల్సింది. మనకున్న జబ్బు ఏంటంటే చదువుకున్న తర్వాత ఇవి వస్తున్నాయి. ఎందుకు కష్టాలు రావాలి? ఎందుకు ఎట్టగా ఉంటారు వాళ్ళు? అట్లాగే ఉంటారు. నువ్వు మాత్రం ఎట్లా ఉన్నావు? అలాగనే ఉన్నావుగా. మానవుడు ఎప్పుడు కూడా ఒక మాస్ మెంటాలిటీతోనే ఉంటాడమ్మా. వాడికి వాళ్ళ ఉండడు. ఉదాహరణకి బయటికి వెళ్ళాం అనుకున్న ఒక మాస్లోకి, వాళ్ళందరూ ఓ అని నువ్వు ఓ అని అరుస్తుంటారు. వాడు కనుక స్ట్రీట్ లైట్ పగలు కొట్టాడు అనుకోండి, మీరు కూడా ఒక రాయి ఇసురుతారు. మాస్ మెంటాలిటీ.
అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు, మీరు అదే చేస్తారు. మీరు మీరులా ఉండడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే జ్ఞానమే లేదు అక్కడ. జ్ఞానం ఉన్నవాడు ఇట్లాంటి పనులు చేయడు. వస్తుందా? అందుకని ఇది కాదు జ్ఞానం. సో ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ వెంటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ దిశగా పోతుంది కాబట్టి ఇట్ టీచర్స్ కాంపిటీషన్, అగ్రెషన్, తర్వాత మ్యాన్షిప్, కోవిడ్నెస్, పవర్ మాంకింగ్ ఉందా లేదా? ఏరియాస్ వేర్ పీస్ అండ్ హార్మనీ ఆర్ అబ్సెంట్. అవునా కదా? మనం ఎడ్యుకేషన్ ఎలా కాంపిటీషన్ ఏనా, కోఆపరేట్? ఎడ్యుకేషన్ ఈస్ ఎ మెమరీ టెస్ట్. ఆడింత పుస్తకం కనుక మెమరీజ్ చేస్తే ఆడు చాలా తెలివైనడు. కామన్ సెన్స్ తో పనిచేసేవాడు తెలివైనడు కాదు. ఉందా లేదా? ఇప్పుడు ఎడ్యుకేషన్ అట్టాగే తగలడింది. కాబట్టి ద ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు లైఫ్ నీడ్స్ టు బి టాట్ కాంకరెంట్లీ. ఈ విద్యతో పాటు ఆ విద్యతో పాటు ఈ విద్యతో కూడా ఇచ్చారనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుంది. దట్ ఈస్ వేర్ వి లాస్ట్ సో మచ్ ఆఫ్ కోఆపరేటివ్ వరల్డ్. మనం కోఆపరేటివ్ వరల్డ్ ని తయారు చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మన వేద విద్యని అభ్యసించకుండా పక్కకు నెట్టేశాం కనుక. ఇది నేర్చుకుని ఉంటే అన్ని హ్యాపీగా ప్రతి ఇల్లు ఒక చక్కటి చిన్న 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 బృందావనంగా ఉండేది. ఎందుకు కాంపిటీషన్ పడుతున్నాం ఎవరికి అర్థం కావట్లే. కానీ కాంపిటీషన్ అంటున్నాడు అంటే ఏంటి? సైకలాజికల్ పేషెంట్ని తయారు చేయాలి దీని నిండా, మెంటల్ ని ఎక్కువగా తయారు చేయాలి. కాబట్టి ఈ విద్యని పక్కన పెట్టేస్తే వాళ్ళ పప్పులన్నీ ఉడుకుతాయి. అంతే కదమ్మా. మన దేశాన్ని నాశనం చేయొచ్చు, మన వెల్త్ని నాశనం చేయొచ్చు, కల్చర్ని నాశనం చేయొచ్చు. అన్నీ చేసింది అదేగా. అఫ్ కోర్స్ తర్వాత వీళ్ళు కూడా చేశారనుకోండి, మనాళ్ళే చేశారనుకోండి, ఏది మంత్రం చెప్పకూడదు, పూజ చేయకూడదు, దీపం ఈ దిక్కుకు పెట్టకూడదు, ఆ దిక్కుకు పెట్టకూడదు. ఎట్ట చెయ్యకూడదో చెప్పారు కానీ ఎట్ట చేయాలో చెప్పారా? మన వేదం ఎప్పుడు ఎక్కడ ఇలా చెయ్యకూడదని చెప్తుంది, ఎలా చెయ్యాలో చెప్పింది. తేడా తెలుస్తుందా బంగారం? మన వేదం ఎప్పుడు కూడా ఏది చెయ్యాలో చెప్పింది. ఇది చేయకూడదని ఎక్కడ రాసలేదు. ఎక్కడన్నా వెతకండి మీరు, ఒక్క పాయింట్ కూడా ఉండదు అట్ట ఇలా ఇలా చెయ్యాలి అని రాసి ఉంటుంది. మిగతా గ్రంథాల్లో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏది దొంగతనం చేయరాదు అన్నారు అనుకోండి. మనం చేయమనుకోండి, మన పిల్లకాయలు దొంగతనం ఎట్లా ఉంటుందని చూస్తాడు. దొంగతనం చేస్తే సిగరెట్ కాలిస్తే ఎలా ఉంటుంది, ఒకసారి మద్యం తాగితే అట్టుంటది అనుకుంటాడు వాడు. అండి వాడి తండ్రి జోబులోంచి డబ్బులు కొట్టేస్తాడు. మనం చెప్పాల్సింది కాదు, దొంగతనం చేయరాదు, అబద్ధం ఆడరాదు, ఈ కాదు, ఏం చెయ్యాలో చెప్పాలి. నానా నీ దగ్గర ఒక పెన్సిల్ ఉంది కదా, లేదా ఒక 2 రబ్బర్లు ఉన్నాయి కదా, ఇంకో రబ్బరు వాళ్ళకి, రబ్బర్ అంటే ఎరైజర్, సారీ పూర్వకాలం రబ్బర్ గుర్తొస్తున్నారు. ఎరైజర్ ఉంది నీ దగ్గర, మనం షేర్ చేయాలి అండి. మన దగ్గర అన్నం ఉంది కదా, 2 బాక్సులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మనం ఒక ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఇంకొకళ్ళు వాళ్ళకి షేర్ చేయాలి. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు పిల్లగాడు వాళ్ళకు ఇవ్వాలని చెప్పని ఆ బాక్స్ను మూత ఓపెన్ చేయకుండా లేదని చెప్పి తీసుకొస్తాడు. ఉన్నారా లేదా పిల్లకాయలు అట్లాగా? చాలా మంది ఉన్నారు అమలు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా చెబుతారు, ఎవరికి ఇవ్వకరా, నువ్వు చేయక, ఒకవేళ మిగిలిపోయింది అనుకో తెచ్చేసేయి అని చెబుతారు వాళ్ళు.
సిగ్గుపడాలమ్మలు మనం అట్లాంటి వాటికి. ఆ ఇలాంటివి కోపం చేస్తున్నాం. ఎందుకనంటే ఏమో మన వాడిని మనం మోసం చేసేస్తారని. ఎందుకు మోసం చేస్తారమ్మ? భగవానుడు అంత పిచ్చాడా? నువ్వు నువ్వు హెల్ప్ చేస్తే మోసపోయేటట్టు చేస్తాడా? ఒకవేళ మోసపోయేమే అనుకోండి, నష్టం ఏంటి? ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఓడిపోవడమే. మోస్ట్లీ ఇప్పుడు అదే కదమ్మా జరుగుతుంది. ప్రతి ఒక్కరు పేరెంట్స్ పిల్లలు బయట మోసపోతారేమో, మన వాళ్ళని మోసపోతారేమో అని వీళ్ళే అన్ని రకాల మోసాలని వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసేసి రెడీ మరి మరి ఇప్పుడు దొంగతనం చెయ్యకూడదు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎట్ట చేయాలో వీళ్ళే చెబుతున్నారుగా. ఇలా ఉంటారా, ఇలా ఉండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండి ఫస్ట్ ఉండు ప్రాసెస్ నేర్పించేసి అది చేసి వీళ్ళు పంపిస్తారు వీళ్ళు. మరి ఇవాళ అక్కడ కదా వచ్చినాయి. భస్మాసుర హస్తంలాగా ఫస్ట్ మన మీద తీసుకొచ్చి పెట్టుకుని మొదలు పెడతాం అన్నమాట. ఇక అప్పుడు వాడు ఎట్ట తయారవుతాడు అంటే అట్టగాక ఇంకెంత గొప్పగా ఉంటాడు. అంటే ఈ అది. ఈ భయము పేరెంట్స్ అందరి అంటే ఓవరాల్ గా అందరిలో ఇట్లా వచ్చేస్తుందమ్మా. అంటే ఎందుకంటే మన పిల్లలు అదే అవ్వడు మన పిల్లలు సక్సెస్ అవ్వరు అని వీళ్ళే భయపడి అలా ట్రైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అదే అంటున్నా, నేను అంటున్నా ఒక 10 మంది పేరెంట్స్ అట్లా ఉన్నారా? చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇది తెలిసిన వాళ్ళని అట్లా ఉన్నారా? భయపడిపోతున్నారు. కోర్స్ అంటే సమాజంలో మార్పులు రావడం చాలా సహజం తల్లి, నో డౌట్, నో డౌట్. బట్ అలా ఉంది కాబట్టి మన తాలూకు ప్రేమ, దయ, జాలి అవన్నీ ఉన్నాయి చూడండి, అవి మనం పోగొట్టుకుంటే ఇంకా మానవత్వం ఎక్కడ ఉంటది? బట్ స్టిల్ అంటే చాలా ఘోరాతి ఘోరమైన విషయాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా ఆనందంగా ఉన్నామనంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ సోర్స్ మనల్ని ఎప్పుడు కనిపెట్టుకునే ఉంది కదా. అంత ఉన్నదాన్ని కూడా మనం ఎక్కడో ఒక చోట శంకిస్తున్నామా లేదా? అట్లా శంకించినప్పుడు ఇంకెవరు పని చేస్తారు ఈ దిశగా? అట్లా కుదరదు. అలా అలా జరగటం అనేటువంటిది ఎందుకు అనంటే మళ్ళా కాలం యొక్క అంటే కలియుగం యొక్క ప్రభావం చేత కూడా అది కొంత ఉండొచ్చు. ఉండినా ఉన్న ఈ నేల మీదే ఎంతో మంది మహాత్ములు ఇప్పటికీ పుట్టారు, ఇప్పటికీ ఉన్నారు. మనకి ఆళ్ళకి ఎట్ట కుదురుతుంది? ఒక కామన్ మ్యాన్కి ఎందుకు కుదరదు? ఏం లేదు, ఇంకొకటి దోచేసి మనం ఎదిగిపోవాలి, ఎంతకంటే ఏం లేదు. ఇంకొక విషయం చెబుతా, మానవుడికి ఉన్నటువంటి కకృతి వల్ల కారణాలు ఏం పెద్ద పెద్ద ఉండవు తల్లి, చాలా చిన్న విషయం. వాడు ఎందుకు అన్ని వెధవ పనులు చేస్తాడు అంటే వాడికి ఉన్నటువంటి కకృతి వల్ల, వేరే ఏమీ లేదు. అబ్జర్వ్ చేసుకోండి. నేను కొంచెం స్ట్రైట్గా చెప్పొచ్చేమో, మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చేమో, బట్ ఇంతేనమ్మా, ఎంతకంటే ఏ కారణము లేదు తల్లి. మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థం ఇక అందరికీ ఏదో రకరకాల లెవెల్స్ లో ఉంటది. కొంతమంది తీవ్రంగా ఉంటది, కొంతమంది కొద్దిగా ఉంటది, కొంతమంది పర్వాలేదు అన్నట్టు ఉంటది, రకరకాలు. కానీ ఇది మాత్రం అసలైన సత్యం. ఏది? మానవుడు ప్రతి దాని మీద కక్కుర్తి పడుతూ ఉంటాడు, అందువల్ల వాడు ఎప్పుడు బాధలు పడుతుంటాడు. ఎప్పుడైతే ఈ లైన్లోకి వస్తామో, యోగిక్ లైన్లోకి వస్తామో, వాడి తాలూకు తీవ్రతలన్నీ తగ్గుతాయి. అవన్నీ కూడా చాలా వరకు ఎలా అంటే మీకు కొన్ని చెప్తాను, అవి ఎలా ఉండాలో చెప్తాను మీకు. యు బీ స్ట్రిక్ట్ ఇన్ యువర్ ఎసెన్షియల్స్. Be strict in your essentials.
దాంట్లో పొరపాటు లేదు. బీ లిబరల్ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. బీ లిబరల్ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. బీ చారిటబుల్ in all other things. Be charitable in all other things. అమ్మా ఇవి 3 జ్ఞాపకం పెట్టుకోండి చాలు. యూ విల్ బి యాజ్ పీస్ఫుల్ యాజ్ పాసిబుల్. ప్రతి చిన్న దాన్ని అమ్మ మళ్ళీ చెప్పనా, బీ స్ట్రిక్ట్ ఇన్ ఎసెన్షియల్స్, బీ లిబరల్ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. మైక్ ఆన్ చేయమ్మలో. నేను ఆన్ చేశాను అనుకుని మాట్లాడుతున్నాను. రాసుకున్నానమ్మా. సో ఫస్ట్‌ది అర్థమైంది. అంటే మనం లిమిటెడ్‌గా ఉండడం. అంటే ఎంత కావాలో అంత అని కదా ఫస్ట్ సెంటెన్స్. కాదు కాదు కాదు. నీకది కావాలేనంటే తప్పకుండా తీసుకో. ఓకే. నీకు ఆ పర్టికులర్ థింగ్ నీకు కావాలి, నీకు అది లేకపోతే కుదరదు అనుకున్నావు నీడ్. అనుకో, అంటే ఆ, ఆ, నీడ్స్. తప్పకుండా దాన్ని పొందొచ్చు, తప్పులేదు. ఓకే. ఏమి నీకు ఏది అవసరం లేదో హ్మ్. వాటి మీద నువ్వు కొంచెం పర్వాలేదు అన్నట్టు ఉండొచ్చుగా. నైస్ టు ఓకే. హ్యావ్, వదిలేసుకోవడం. నైస్ టు హ్యావ్ వదిలేయచ్చుగా. హ్మ్. ఆ, లిబరల్ అంటే అలా అంటున్నారు. ఓకే. లిబరల్ గా ఉండొచ్చు కదా. వాంట్స్ తగ్గించుకుని. అంటే ఇప్పుడు దాన్ని పెట్టుకుని దీన్ని పెట్టుకుంటే హ్మ్. మెస్సీగా ఉండదు. హ్మ్. నీకు కావలసిన దాని మీద ఫోకస్డ్ గా ఉండే తెచ్చుకో, ఖచ్చితంగానే తెచ్చుకో. కానీ Strict గా ఉండు. ఏది నీడ్, ఏది వాంట్ అనే దాని మీద క్లారిటీ క్లియర్ గా మన మైండ్ లో ఉండాలి. ఉండాలి. వాట్ ఈస్ వాంట్ అనేది అంటే ఒకటమ్మా, భగవంతుడు అందరి నీడ్స్ ని ఇస్తాడు, వాంట్స్ ని ఇస్తాడు, నీడ్స్ ని కొంత దూరం వరకు ఇస్తాడు. ఏమి దాదాపుగా ఇవి లైక్ ఫుడ్, షెల్టర్, క్లోత్, ఇవన్నీ ఆయనే చెప్పాడు. పుట్టిన ప్రతి వాడికి నేను ఇది ఇస్తానని చెప్పాడు. ఆడి పిచ్చి ఎక్కువ లేకపోతే ఆడికి ఇది ఉండో పొగరు ఉండో పాడు చేసుకుంటే ఆయనది కాదు అది. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడమ్మా, పిచ్చోడే అడుక్కుంటున్నాడు. ఆడు ఏదో పొరపాట్లు చేసుకుంటూ వాడి లైఫ్ని రూయిన్ చేసుకున్నాడు. దానికి ఆయన ఎందుకు బాధ్యత వహించాలి చెప్పండి? అది కాదు. నీ జీవితంలో నీకేదైనా కావాలి అని అనుకుంటే అది స్ట్రిక్ట్ గా ఉండి దాన్ని పొందు, తప్పు కాదు. అది వాంటో లేకపోతే నీ తాలూకు నీడో, ఏం పొరపాటు లేదు దాంట్లో. ఏమండి ఇప్పుడు ఏదైతే నీకు అవసరం లేదో హ్మ్. దాంతో లిబరల్ గా ఉండు, పర్లేదు, ఏమవుద్ది? అంత 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 కష్టపడిపోవాల్సిన అవసరం ఏముంది? హ్మ్. నీకు అవసరం లేదు, అది లిబరల్ గా వదిలే. దాన్ని కూడా పట్టుపడితే అలా చేస్తాం కదా. అందుకని పర్టికులర్ గా చెప్తున్నాను అనమాట. మిగతాది అంటావా, కొంచెం చారిటబుల్ గా మిగతా వాటన్నిటి మీద ఎక్కడ వెళ్ళినా కూడా కొంచెం చారిటబుల్ గా ఉండిపో. ఏమండి? అదే ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దనంటే ప్రేమ వస్తుంది. ప్రేమ, దయ, కరుణ, జాలి అవి తెలుస్తాయి. సో లవ్ ఇన్క్లూడ్స్ సర్వీస్, సాక్రిఫైస్, ఆన్ ది అదర్ హ్యాండ్ పేషెన్స్. సర్వీస్ అండ్ సాక్రిఫైస్, ఆన్ ది అదర్ సైడ్ పేషెన్స్. మనకు కావాల్సిన ఉరిమి ఎంత
అమ్మ మాస్టర్ ఈకే గారు అంటే నేను ఎక్కడో విన్నాను. మనకొచ్చిన దాంట్లో ఇది పోర్షన్స్ అని పెట్టి లైక్ అని అవును. చెప్తారు కదమ్మా! అంటే అవును. ఎలా అమ్మా? అంటే అంటే ఇప్పుడు అందరికి మామూలుగా మనం అది ఆ! ఫాలో అవ్వచ్చంటారా? లైక్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? బ్రహ్మాండంగా ఫాలో అవ్వచ్చు. ఒక మాట చెప్పారాయన. నువ్వు ఎదుటివాడి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలని అనుకున్నప్పుడు, వాడికి కావలసింది పని రూ. 10 పని చేస్తే, వాడి దగ్గర నుంచి రూ. 5 పని తీసుకోవచ్చు. నువ్వు ఒక రూ. 10 పని చేసి, అందులో రూ. 5 తీసుకోవడంలో పొరపాటే లేదు. ఏరా తల్లి? అట్లా గాకుండా రూ. 10 తీసేసుకున్నావనుకో, అది తప్పు. అట్లాగే నువ్వు జీవితంలో ఇంత ఏదన్నా సంపాదిస్తున్నావు. అంటే నెలకొక 10,000 సంపాదించుకుంటున్నావు అనుకుందాం అనుకో. ఇంట్లో నీ ప్రొవిజన్స్, నీ ఇంట్లో కావాల్సినవి ఒక 5, 6,000 అవుతాయి. ఏవండీ? పిల్లల ఫీజులు, గీసులు అన్నీ అనుకుందాం అనుకోండి. ఇంకా ఎంతో కొంత చారిటీకి ఒక 500, 600 మిగిలాయి అనుకోండి. చారిటీ చేసేయి అన్నారు. చారిటీ చేసేయి. నీకు కావాల్సినటువంటి హైకో, నీకు కావాల్సిందో తప్పకుండా వచ్చి తీరుతది. ఎందుకని? అది నేచర్స్ లా. నువ్వు ఇస్తేనే వస్తది. నువ్వివ్వకపోతే రాదు. ఇది చాలా మందికి తెలీదు. నేచర్‌లో ఇది అలా ఉందంతే. ఇప్పుడు నేచరు మనకిస్తుందిరా తల్లి. ఒక్క గింజ ఏసావు నువ్వు ఇత్తనం. ఎందుకు అన్ని వేల ఇత్తనాలు ఇవ్వాలా? ఏం తల్లి శిల్పమ్మ? అమ్మగారు టైం ఇచ్చినా ఇస్ కన్సిడర్డ్ ఎవరికి? సర్వీస్. అంటే ఇప్పుడు ఏదైనా చారిటీ ఈవెంట్ ఉండి మీల్ మీరు పని ప్యాకింగ్ చేస్తే. చేస్తున్నారు. ఆ! అంటే వర్క్ లో ఇలాగ డబ్బులే ఆర్గనైజ్ అక్కర్లా. చేస్తుంటే. డబ్బులే అక్కర్లేదు తల్లి. ఒక సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు మీరు ఆ టైం ఇస్తున్నప్పుడు, ఆ టైం కూడా వాల్యుబులే గదా! హ్మ్. ఆ! అందరూ డబ్బులు ఇవ్వగలరా? అవును. అంటే ఇవ్వలేరు. స్వార్థం లేని ఏ పని ఇతరుల కోసం చిన్న చేస్తే మనకు ఆ! సర్వీస్ లాగానే కదా. తప్పకుండా. ఆ ఇంటెన్షన్‌లో ఎలాంటి ఫాల్ట్ ఉండకూడదు. మీరు చేసే పనిలో ఇంటెన్షన్ పొరపాటు ఉండకుండా ఉన్నంత సేపు ఇబ్బందే లేదు. మీరు ఏదో ఇంటెన్షన్‌తో చేశారనుకోండి, పెద్ద బెనిఫిట్ ఉండదు. మరి ఏ బెనిఫిటు లేకుండా పుణ్యం వస్తదనే గదమ్మా! గుడి మెట్లంతా కడుగుతున్నాం, బూజులన్నీ దులుపుతున్నాము, ఆడంతా సర్వీస్ చేస్తున్నాము అని అడగొచ్చు మీరు. ఓకే. కాదు. మీరు అక్కడున్న ఒక మంచి పని చేయటం వరకే మీ పూచి. కృష్ణుడేమన్నాడు? నువ్వు అక్కడున్న ఆ పనిని చేయటం వరకే నీ బాధ్యత. దాని తాలూకు రిజల్ట్స్ అన్నీ నా దగ్గరుంటాయని చెప్పాడు. ఇప్పుడు మీరు జీతం వస్తదప్పుడు ఓ రూ. 500 దాచుకున్నారనుకోండి. ఎందుకు దాచుకుంటున్నారది మీరు? రేపొద్దున ఉపయోగపడతదని. అలాగే మనందరికీ తండ్రి అయినటువంటి భగవానుడు మన తాలూకు పుణ్యాన్ని ఎప్పుడివ్వాలో ఆయనకి తెలవదా? ఆయన దాచిపెడతాడు. మనమేమంటాం వెంటనే చూపించే రిజల్ట్ అంటాం. అట్ట కుదరదయ్యా అంటాడాయన. నీకది ఎప్పుడు అవసరమైతే నేనప్పుడు తీసిస్తా. అంతేగాని నువ్వు అడిగినప్పుడల్లా నేనివ్వను. అది. ఆయన చెప్పిందది. నువ్వు పని చెయ్యి. దాని తాలూకు రిజల్ట్ మాత్రం నన్నడగమాక. అది నీకు సంబంధించింది కాదు. అట్లా మీరు సర్వీస్ చేస్తారో, లేకపోతే కాంట్రిబ్యూషన్ ఇస్తారో, ఏమ్మా ఆ! మ ఏదైనా సరే, ఏది చేసినా అది ఇంటెన్షన్ ఎలా ఉన్నది? అది ఒక్కటే పాయింట్. ఇంటెన్షన్‌లో దోషం లేనప్పుడు తప్పకుండా దాని రిజల్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలో ఆయన ఇచ్చేస్తాడు. అది సంపూర్ణంగా నమ్మాల. కొంచెం అటు ఇటు ఉండకూడదు. కదా తల్లి? ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. బీ స్ట్రిక్ట్ ఇన్ ఎసెన్షియల్స్. బీ లిబరల్ ఇన్ నాన్ ఎసెన్షియల్స్.
be charitable in all other things. Then you get the love. Our love includes this and sacrifice. On the other side, you get patience. తల్లి అందుకని ఏంటిది అందుకని ఈ మాట చెప్పారనమాట. ఎప్పుడైతే మనం ఏమన్నా లాస్ట్లో ఇన్వోకింగ్ దిస్ సౌండ్స్, ప్యూర్ సౌండ్స్ చేస్తూ ఉంటామో ఏమవుతుందని అంటే అక్కడ ఎలాంటి ఫేట్ నడవదు, అక్కడ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ నడవదు, ఇగ్నరెన్స్ ఉండదు, ఈగోయిజం ఉండదు. ఏమా లెట్ ద విల్ ఆఫ్ ది గాడ్ ప్రిసైడ్ ఓవర్ అవర్ లిటిల్ విల్స్, దెన్ యు ఆర్ ప్రొటెక్టెడ్ త్రూ అండ్ త్రూ. సంకల్పములుగా తానే ఉండి మన ద్వారా ఈ చిన్న చిన్న చక్కటి పనులు చేయించేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అలాంటి చోట్లల్లా కూడా మనం కాపాడబడిపోతూ ఉంటాం. అంతకంటే ఏం కావాలి? అంతే చాలు. So thus, as we appropriately invoke the word on the daily basis, our assimilation of knowledge and food improves. The word shall preside over us, so our wills may be more alert and we gain protection through and through. This is also the essential meaning of Gayatri. Gayatri రోజు చేయటం కూడా దీని ఉద్దేశమే, ఇలా ఉండడం కోసమే. అందుకని సరస్వతి ఇక్కడ చాలా చక్కగా మనకి ఇచ్చేటువంటి ఒక చక్కటి విజువలైజేషన్ ఏంటంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు దాని తాలూకు ఉన్నటువంటి ఇరాపింగళ సుషుమ్నలోంచి వెళ్ళేటువంటి ఆ వాక్కుని ఎలాగ శుద్ధి చేయాలో. అంటే మూలాధారం నుంచి రావాలిగా వాక్కు పైకి రావాలంటే. మూలాధారం దేనికి స్థానము? గణపతికి స్థానము. గణపతి దేనికి అధిష్టానము? అర్త్కి. ఆయన కూడా వాక్కులను శుద్ధి చేసి చక్కటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటాడు. అందుకని ప్రతి సంవత్సరం గణపతిని పూజ చేసుకుంటూ ఉంటాం మనం. అందుకని మనం చేసేటువంటి ఈ సాధనలో మనకు వచ్చేటువంటి ఒక ఫోర్స్ ఏంటంటే ఈ ఇడా పింగళలోంచి పై సుషుమ్నలోంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆ వెలుగును చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ మంత్రం తాలూకు ఇన్వొకేషన్ ని రెగ్యులర్ గా చేయటం వల్ల. ఎరా తల్లి, ఆల్రెడీ ఇంతవరకు చెప్పామా? ఇక్కడి నుంచి చెప్పాలనుకుంటాం వాళ్ళు. ఇప్పుడు గుర్తొస్తుంది. దట్స్ ఓకే, మేము మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే నష్టమే ఉంది కదమ్మా. సో దిస్ హిమ్ ఈస్ ఆల్సో కంపోజ్డ్ ఇన్ ది ఫార్ములా ఆఫ్ గాయత్రి మంత్ర. అందుకని ఈ మంత్రం కీలకమైనది. సరస్వతి సూక్తంలో ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిత్రియవతు అనే ఈ మంత్రము చాలా ముఖ్యమైన మంత్రంగా ఉంది. ఈ మంత్రంతో మనం న్యాసం కూడా చేసుకుంటాం తర్వాత. ఏమి గాయత్రి మంత్రం లాంటిది అనమాట. గాయత్రి మంత్రం ఎట్లయితే ఒక మంచి మీటరో, అలాగే సరస్వతి సూక్తంలో ప్రణోదేవి ఒక మంచి మీటర్ అనమాట. ఓకే, ది హిమ్ హ్యాస్ 3 lines with 8 syllables for each line కదా. సో ఇలా ఉన్నటువంటి ఛందస్సుని ఏమంటారు? గాయత్రి ఛందస్సు అంటారు. సో కృష్ణుడు ఏమన్నాడు? ఛందస్సులలో నేను గాయత్రి అని చెప్పాడు. ఈ 8 syllables అన్నాం కదా, 8 syllables ఉన్నాయని కదా అని చెప్పాం కదా మంత్రంలో. 8 syllables అంటే ఇట్ ఈస్ స్పీకింగ్ బియాండ్ 7 planes. It is speaking beyond 7 planes. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే నంబర్ 8 గురించి చెప్పుకుంటాం. ఏదా తల్లి, స్టాప్ చేద్దాం ఇంతవరకు. రైట్, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ అంటే సత్సంగ్ ఏది లేదనుకోండి, యాజ్ యూజువల్గా ఇట్లాగే చేసేసుకుంటాం తల్లి క్లాస్ మనం, డిస్టర్బెన్స్ లేకుండా. ఒక్కవేళ గనక సత్సంగ్ ఉందనుకోండి, అప్పుడు మనం
ముందు వెనకాల పెట్టుకోవడానికి పర్వాలేదా మీకు క్లాస్? మాధవి తల్లి ఏం కాదంటావా? పర్లేదమ్మా. పర్వాలేదు. ఓకే. అంటే ఏం లేదు, ఒక గ్యాప్ వచ్చిందనుకోండి, ఇది ఎట్లా అవుతుందంటే అటకెక్కేస్తుంది విద్య. మళ్ళీ అటక దిగరా అంటే నేను దిగను, దిగనంటే దిగను అంటారు. అంతేనా తల్లి? అట్టగే ఉంటది ఇది. అబ్బా! మళ్ళీ బద్ధకం వస్తది. మళ్ళీ ఏదో అనిపిస్తది. అబ్బా! ఇప్పుడు చదవాలా? మళ్ళా ఇప్పుడు క్లాస్‌లో అటెండ్ అవ్వాలా? ఏంటో అమ్మ పిచ్చి గాని అట చెప్పుద్ది. ఏదో అనుకుంటాం. చూసావు? అమ్మో! మనిషి ఎట్టంటాడనుకున్నా పరమ లిటిగెంటుగాడు. కొద్ది రోజులే మంచి వింటాడు. తర్వాత వద్దులే ఇది మన వల్ల గాదు అంటాడు. ఏరా సౌమ్యమ్మ? వెయిట్ చేస్తుంటాం అమ్మ ట్యూస్‌డే కోసము. ఐ అది థింక్ మాత్రం ఎవ్రీబడీ ఈస్ లైక్ దట్. ఐ నో దట్. నేనేమంటున్నా, నేను గనక చెప్పలేదు అనుకో, ఆ! మీకు అవకాశం ఇచ్చిందని అయిపోతానని నాకు భయం. మీరు మంచోళ్ళే. మళ్ళా ఇది మళ్ళీ ఒక 4 రోజులు, ఒక 1 వీక్ అయిపోయిందంటే 15 డేస్ వస్తది గ్యాప్. అవునా? ఆ! అప్పుడు ఏం చెప్పామో మర్చిపోతాం. అంతే కదా! అట్ట ఉండకూడదనమాట. అది పర్ఫెక్ట్‌గా అలా నడిచిపోతూ ఉండాలనమాట. ఎక్కడున్నా ఎందుకు మీ క్లాస్ చెప్పడం ఎందుకనంటే అన్నీ పక్కకు పెట్టేసేసి మళ్ళీ దాని మీద మనం వర్క్ ఫోకస్ చేస్తూ ఉండాలి. ఆ వన్ డైరెక్షన్ కావాలి మనకి. ఆ వన్ డైరెక్షన్ రావడం అంత ఈజీ ఏం కాదు. ఇట్ నీడ్స్ సో మెనీ జన్మస్. కొన్ని జన్మల సాధన ఇది. ఒక్క జన్మలో వచ్చేది కాదు. అమ్మా! అందుకని మిస్ కాకుండా చేద్దాం. యాస్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ముందు వెనక ఎట్టగొట్టగా కొంచెం లేట్ అయినా కొంచెం నిద్రను సాక్రిఫైస్ చేసుకొని కండక్ట్ చేసేద్దాం. ఏరా తల్లి? కొంచెం కోఆపరేట్ చేయండి 3 మంత్స్. నెక్స్ట్ అయినా మీకు పాపం మీదే టైం అనుకోండి. ఆ! ఆ వర్కింగ్ డేస్ అయిపోవడం వల్ల దట్స్ ఎనీవే చూద్దాం. తర్వాత ఇది ఓకే కదా మీకు? తప్పకుండా. ఇబ్బంది ఏం పడరు కదా? మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు. అయ్యో! రైట్. మాకు ఇది అదృష్టం అమ్మా. అట్లా కాదురే తల్లి. మీరు కూడా చూడండి, ఫ్యామిలీ చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి. మిగతావి కూడా ఉంటాయి కదా! మన హౌస్ హోల్డ్ థింగ్స్, గెస్ట్‌లు అది ఇది ఎన్నో ఉన్నాయి. అన్నిటిని సమాంతరంగా బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటూ ఎళ్ళాలి మనం. ఏది వదిలిపెట్టకూడదు. ఇది అసలు వదిలిపెట్టకూడదు. ఏవండి? చుట్టాలకైనా కిచెన్ రూమ్ ఇచ్చేసి మీరు వంట చేసుకోండిరా అయ్యా, తినండిరా అయ్యా అనొచ్చు. ఇదెవడు చెప్తాడు? అయితే మనం అట్ట చేసేవాళ్ళం కాదనుకోండి. ఆ! వాళ్ళని కూడా దైవాలుగా చూస్తాం. చుట్టాలను కూడా లేకపోతే ఫ్రెండ్స్‌ని కూడా వాళ్ళకి కూడా సర్విస్ చెయ్యాలి మనం. సో, ఆల్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏరా తల్లి? ఏది వదలాల్సిన అవసరం లేదు. ఏది పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏది పట్టుకోవాలో అది మనల్ని ఆల్రెడీ పట్టుకుంది. కదా! ఆ! ఎవరు మనల్ని పట్టుకోవాలో ఆయన ఆల్రెడీ పట్టుకున్నాడు. కాకపోతే గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. అదొక్కటి నేను కొంచెం తపన పడుతూ ఉంటాను. మీకే కాదు ఎవరికైనా అంతే. అట్లాగే చెప్తా. ఏరా తల్లి? సెలవు తీసుకుందాం మరి. నమస్తే తల్లి. జై శ్రీ నమస్తే అమ్మా. వెంకటేశ, జై శ్రీ నమస్తే హనుమాన్. అమ్మ. వెంకటేశ. నమస్తే తల్లి. నమస్తే తల్లి. అమ్మ గురు అమ్మా! పౌర్ణమి శుభాకాంక్షలమ్మ మీకు అడ్వాన్స్. ఓయ్యో! అర్థమో లేదో. థాంక్ యూ అమ్మ. పౌర్ణమి అలాగే, శుభాకాంక్షలు. అలాగే బంగారం. అట్లాగే బంగారం. థాంక్ యూ సో మచ్.